నలుగురు అన్నదమ్ముల దగ్గర పనిచేశాను. పనిచేసిన అనుభవం ఏమో కానీ రవణ సీడీ ఆవిష్కరణ కూడా యాదృచ్ఛికంగా నాకే అవకాశం వచ్చింది. మళ్ళీ కడగొట్టువాడైనటువంటి చంద్రశేఖర్ అన్న పుస్తకావిష్కరణ కూడా నా అధ్యక్షతన జరగడం అనేటటువంటిది చాలా నేను చేసుకున్న ఒక అదృష్టంగా భావిస్తాను. చంద్రశేఖర్ అన్న చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది, 1 నెల కూడా గడిచిపోయి ఉంటుంది. కానీ ఇప్పుడు ఎందుకు ఒక 60-70 మంది ఉద్యమ సహచరులు రాసినటువంటి ఒక పుస్తకం, 250-300 పేజీల పుస్తకం ఒకటి, చంద్రశేఖర్ అన్న జీవిత చరిత్ర ఒకటి, ఈ 2 పుస్తకాలు ఆవిష్కరించుకునేటటువంటి ఒక గొప్ప సందర్భం ఇది. ఈ సందర్భానికి హాజరైనటువంటి మనం అందరం కూడా చాలా విప్లవోద్యమ ప్రేమికులుగా చరిత్రలో నిలబడతాం. మొదటి పుస్తకానికి సంబంధించి 120-126 పేజీలు ఉన్నటువంటి చంద్రశేఖర్ అన్న జీవిత చరిత్ర, ఆయన జీవిత సహచరైనటువంటి విమలక్క గారు రాయటం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. ఇది అరుదైనటువంటి సంఘటనలు. ఎందుకంటే విప్లవోద్యమంలో వారిద్దరిది విడదీరాని అనుబంధం. ఆ పుస్తకం ఆశాంతం మనకు చదివితే ఒక 60-70 పేజీలు వాళ్ళ యొక్క విప్లవోద్యమంలో వాళ్ళ యొక్క కష్టాలు, నష్టాలు, బాధలు పడి ప్రజలతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధం కనిపిస్తుంది, చరిత్ర కనిపిస్తుంది, చంద్రశేఖర్ అన్న చరిత్ర కనిపిస్తుంది. అటు తర్వాత ఒక 60 పేజీల్లో సామాజిక మార్పు వల్లనే కానివ్వండి, రాజకీయాల్లో వచ్చేటటువంటి మార్పు వల్లనే కానివ్వండి, చంద్రశేఖర్ అన్న జీవితంలో వచ్చినటువంటి కొన్ని ఒడదొడుకులు కూడా విమలక్క రికార్డు చేశారు. నేను వాటి మంచి చెడుల తోడికి వెళ్ళదు, కానీ ఆ పుస్తకం చదివితే మనకి అర్థమైపోతుంది. కొన్ని సందర్భాల్లో నేను చదువుతున్నప్పుడు ఉద్రిక్తతకు కూడా గురయ్యాను నేనే. అంటే విమలక్క పత్రికలో పనిచేయడం వల్ల కానివ్వండి, రచన విశిష్టత తెలిసిన వ్యక్తిగా చాలా గొప్పగా ప్రతి పదాన్ని ఆచితూచి రాశారు పుస్తకం. ఈ పుస్తకం రాయాల్సినటువంటి అవసరం విమలక్కకు ఎందుకు వచ్చింది అనేటటువంటిది ఒకసారి మనం చూసినప్పుడు, ఒక 50 ఏళ్ళు విప్లవోద్యమంలో తనదంటూ ఏమి లేకుండా ఒక కుటుంబం, నాకు తెలిసినంత వరకు రాష్ట్రంలో ఎక్కడా లేదు రాయలవారి కుటుంబం, మొత్తం విప్లవోద్యమానికి నాయకత్వం వహించినటువంటి కుటుంబం. రాయలప్పయ్య గారు నుంచి మొదలుపెట్టి చంద్రశేఖర్ అన్న వరకు పూర్తిగా విప్లవోద్యమంలో చనిపోయే వరకు నిమగ్నమైనటువంటి కుటుంబం. అంతేకాదు వారి జీవిత సహచరులను కూడా అందులోనే తీసుకెళ్ళారు, వారి పిల్లల్ని కూడా అందులోనే ఇన్వాల్వ్ చేసినటువంటి పరిస్థితి. అట్లాంటి ఏకైక కుటుంబం జిల్లాలో అదే. మరి ఇట్లాంటి సందర్భంలో ఒక మహోన్నతమైనటువంటి అనేకమైనటువంటి ఒడిదొడుకులు, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు అన్నీ సరిచూసినటువంటి ఒక 50 ఏళ్ళు ఇప్పుడు స్వాప్నికుడిగా బతికినటువంటి రాయల చంద్రశేఖర్ అన్న చివరి దశలో ఒక అనూహ్యమైనటువంటి మరణానికి లోను కావటం అనేటటువంటిది ఒక షాకు లాంటిది మనందరికీ. అది ఎలా జరిగింది ఏంటి అనేటటువంటిది పక్కన పెడితే, చనిపోయిన రోజు విషాదంతంలో ఉండగానే ఈ సమాజం అనేటటువంటిది ఇంకా పూర్తిగా విప్లవ ఒకనాడు ఉన్నటువంటి సమాజం ఈనాడు లేదు. ఈనాడు ఎంతసేపు సంపాదన, డబ్బు, విలువలు వాటి చూస్తే తిరుగుతుంది. గతంలో కొన్ని విలువలకు ఉన్నటువంటి సమాజం ఉంది.
ఆ సమాజంలో త్యాగమూర్తులు వీళ్ళంతా. కానీ ఆ చనిపోయిన తర్వాత కొన్ని ప్రచారాలనండి, దుష్ప్రచారాలనండి, లేకపోతే కుటుంబం మీదనండి, లేకపోతే పార్టీ మీదనండి, ఆయన పనిచేసినటువంటి మాసోడి పార్టీ మీదనండి అనేక రకాలైనటువంటి ప్రచారం బయట జరిగింది. దానికి నిర్మాణపరంగా ఉంది కాబట్టి పార్టీ సమాధానం చెప్పుకోగలిగింది. కానీ ఏ నిర్మాణంలో లేనటువంటి అక్క మరి ఎలా చెప్పాలి? అందుకే ఆమె తన మీద వచ్చినటువంటి, లేకపోతే కుటుంబం మీద వచ్చినటువంటి, లేకపోతే చంద్రశేఖరన్నతో జీవితం ఇంకా లిఖించాలనేటటువంటి ఆయన చరిత్రను సమాజానికి తెలియని విషయాలు తెలియజెప్పాలనేటువంటి తపన 2 సంవత్సరాలుగా కనబరుస్తూ వచ్చింది. గత ఏడాదే ఒక ప్రయత్నం చేసినప్పటికీ ఎందుకో వాయిదా వేస్తూ వచ్చి ఇప్పటికీ సాఫల్యత చేకూరింది. నేను ఇక్కడ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, చంద్రశేఖరన్న మరణం పూర్తి కాలం కార్యకర్తలు, లేకపోతే నాయకులు, లేకపోతే నేటి ఆర్థిక విధానాలు, పార్టీ అంతర్గత ఆర్థిక విధానాలు, వీటన్నిటి మీద చర్చ లేపుతుంది. అది ఒక్క మాస్ లైన్ పార్టీకే కాదు, మొత్తం విప్లవోద్యమం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ విప్లవోద్యమం కానివ్వండి, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, ఇవాళ విమలక్క రాసినటువంటి పుస్తకం దాన్ని చర్చించి సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం మొత్తం ఉంది అందరికీ. చాలా కాలాతీతమైంది. చాలామంది వక్తలు ఉన్నారు. తీర్మానాన్ని చంద్రశేఖరన్న కుమారుడు పావెల్గా ప్రవేశపెట్టవచ్చారు. గోదావరిలయ ప్రతిఘటన ఉద్యమంలో 15 సంవత్సరాల అజ్ఞాత జీవితంలో పనిచేశాడు. రైతు కూలి సంఘం రాష్ట్ర బాధ్యుడిగా రాష్ట్రంలోనూ దేశంలోనూ అనేక ప్రాంతాల్లో పర్యటించాడు. పోరాటాల్లో పాల్గొన్నాడు. 3 చట్టాల నిరసనకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన రైతాంగ ఉద్యమంలో వివిధ రాష్ట్రాల్లో పర్యటించి మద్దతుగా నిలిచాడు. తను 1984 నుండి విప్లవోద్యమంలో చీలికలతో అనేక రకాల అతివాద ముఠా ధోరణులతో బాధింపబడ్డాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా విప్లవాన్ని వీడకుండా దృఢదీక్షతో పనిచేసిన కామ్రేడ్ చంద్రశేఖర్ 16/2/2024 ఆత్మహత్య చేసుకున్నారు. ఇది విప్లవోద్యమానికి తీరని నష్టం. గత 50 సంవత్సరాలు మడమ తిప్పని విప్లవ నాయకుడు చివరి ప్రయాణం విషాదంతో ముగిసింది. కామ్రేడ్ చంద్రశేఖర్ 50 ఏళ్ల విప్లవాచరణలో ఎన్నో అనుభవాలు మనకు అందించారు. ఆయన సోదరులు రాయల అప్పయ్య గారు, రాయల సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే నాగేశ్వరరావు గారు ఉద్యమ నాయకులు. ఉద్యమంలో ఎందరో అనుముత్యాల లాంటి నాయకులు, కార్యకర్తలు ఎన్కౌంటర్లో తదితర సందర్భాలలో అమరులయ్యారు. ఆ అమరుల త్యాగాలు భవిష్యత్ తరాలకు దిక్సూచి. వారి ఆశయాల సాధనకు మనం అందరం ప్రతినబూనుతూ నివాళులర్పిద్దాం. జోహార్ అమరవీరులకు. జోహార్ చంద్రశేఖర్ అన్న, జోహార్ చంద్రశేఖర్ అన్న. సాధిస్తాం చంద్రశేఖర్ అన్న ఆశయాలని.
కాళహస్తి రావడం కొంచెం కష్టం. ఒక కన్నీటి చారిక, చెక్కిళ్ళ మీద పడ్డ కన్నీటి చారిక 2 ఏళ్ళైనా ఇట్లా చూసుకుంటే ఇంకా తడిగా ఉండడం అంతకు మించిన అద్భుతమైన జ్ఞాపకం మరొకటి ఉండదు. అలాంటి తడి జ్ఞాపకమే ఓ భగ్న విప్లవ ప్రేమికుడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ గ్రంథం. ఉద్యమంతో నడిచిన వాళ్ళకి దుఃఖాలు వేరుగా ఉంటాయి, సుఖాలు వేరుగా ఉంటాయి. ఒక 4.5 దశాబ్దాల పాటు ఈ ప్రవాహాన్ని చూస్తున్నా. బయట నుంచి చూస్తూ దానితో సాగుతుంటేనే ఎన్నో వేదనలు ఉన్నాయి అనుకుంటాను. కరచాలనం చేస్తాం, ఈ చెయ్యి మరో చేతిని తాకుతుంది. అట్లా చూసేటప్పటికీ తాకిన చెయ్యి ఉండదు, అదృశ్యమైపోతుంది, ఏ ఎన్కౌంటర్లోనూ ఎగిరిపోతుంది. మనం మనిషిని నిండారా కౌగిలించుకుంటాం, మళ్ళీ కౌగిలించుకుందాం అనుకుంటే అక్కడ మనిషి ఉండడు, ఒక శూన్యం ఉంటుంది. ఒక తల్లి బిడ్డని బుగ్గల మీద ముద్దాడుతుంది, మళ్ళీ ముద్దాడుదామంటే బిడ్డ ఉండడు, బుగ్గలు ఉండవు. బహుశా అందరికన్నా ఎవరి జీవితాలు వాళ్ళు బతికేస్తున్నా, ఎవరి బతుకులు వాళ్ళు బతికేస్తున్నా, సొంత బతుకులు బతికేస్తున్న వారి కన్నా ఇలాంటి దుఃఖాలు సమాజం కోసం, నలుగురి కోసం, ఉద్యమం కోసం పనిచేసేవారికి ఇలాంటి ఎడబాట్లు అడుగడుగున అణువణువున కలుగుతుంటాయి. ఎవరన్నా గుర్తు చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్కడో గుండె కలుక్కుమంటూనే ఉంటుంది. మళ్ళీ కళ్ళు తుడుచుకుని ముందుకు వెళ్ళడమేనేమో బహుశా ఉద్యమం అంటే. ఎందుకు అప్పుడప్పుడు మా తిరుమల్ ప్రారంభించాడు. మాలాంటి కవులు తిరుమల్ కానీ హనీఫ్ కానీ ఇక్కడ ఖమ్మంలో అనేక మంది కవులు ఉన్నారు. కవిత్వం రాస్తున్నప్పుడు అందరూ అడుగుతారు, ఈ అమరత్వం గురించి ఎందుకు రాస్తారు అని. అప్పుడు ఏది అమరత్వం? చనిపోవడమా, చంపివేయబడ్డమా? ఉద్యమాలలో తనంతట తాను చనిపోవడం ఉండదు. అనారోగ్యంతో చనిపోయినా అది చంపబడటమే. సమాజం, వ్యవస్థ నిర్లక్ష్యంతో చంపబడటమే. లేదు ఇంకే రకంగా చనిపోయినా చంపబడటమే. మనుషులు చంపినా చంపబడటమే, వ్యవస్థ చంపినా చంపబడటమే. చంద్రశేఖర్, రాయల చంద్రశేఖర్ తనంతట తాను చనిపోయాడు అన్నాం. అది అబద్ధమైన స్టేట్మెంట్. చంద్రశేఖర్ చంపబడ్డాడు. అందులో బహుశా వ్యవస్థ భాగస్వామ్యం ఎంతుందో బహుశా మీరు, నేను, మనందరి భాగస్వామ్యం కూడా ఉందేమో. మనకు మనం ఊరడించుకోలేకపోతున్నామేమో.
మనకి మనం గొప్పడు నమ్మకాన్ని ఇవ్వలేకపోతున్నామేమో, ఇచ్చుకోలేకపోతున్నామేమో, మనల్ని మనం సంభాళించుకోలేకపోతున్నామేమో. అందుకోసం రాయల చంద్రశేఖర్ అమర్ రహే అనడానికి ఎలాంటి సందేహం లేదు. అమరుడాయన, ఉద్యమంలో నేల కొరికిన అమరుడుగా నేను భావిస్తాను. అమరత్వం, శివసాగర్ అన్నాడు, అమరత్వం రమణీయమైనది అంటూ విత్తనం చనిపోతూ చెట్టును వాగ్దానం చేస్తుంది. సూర్యాస్తమయం చేతిలో చెయ్యి వేసి మరొక సూర్యోదయాన్ని హామీ ఇస్తుంది. అమరత్వం రమణీయమైనది. నిజమే, అమరత్వం అంటే జననం కాదు, మరణం కాదు, జననం. మరొక హామీ, బహుశా 2 ఏళ్ల తర్వాత కూడా అక్షరంలో చంద్రశేఖర్ని ఎవరన్నా అడవిలో తప్పిపోతే చెట్టుని, ఆకుని, డొంకని, పువ్వుని వెతికినట్టు విమల చనిపోయిన చంద్రశేఖర్ కోసం తన పుస్తకంలో అక్షరాన్ని, పదాన్ని, వాక్యాన్ని వెతకడానికి ప్రయత్నం చేసింది. చాలా ఆశ్చర్యం అనిపించింది. పుస్తకం ఆశాంతం చదివాను, ఆలస్యంగా చదివాను. అలాని ఒక డీలా పడిపోవడం, దిగాలు పడిపోవడం జరగలేదు. ఎప్పుడో జర్మన్ కవి నజీమ్ హిక్మత్ అన్న ఒక కవిత ఎవరో ఇంగ్లీష్లో తర్జుమా చేశారు. Unless I burn like a torch, unless you burn like a torch, unless we burn like torch, then who will dispel the gloom? నేను కాగడానై కాలిపోకపోతే, నువ్వు కాగడావై కాలిపోకపోతే, మనం కాగడాలమై కాలిపోకపోతే ఎవ్వరు, మరింకెవ్వరు, మనం కాక మరింకెవ్వరు ఈ దట్టమైన చీకట్లని తరిమి కొట్టేదెవ్వరు. కాబట్టి అలాంటి హామీని ఆయన ఇచ్చారు. కాబట్టి ఒక వ్యక్తిని, ఒక బలహీనమైన క్షణంలోకి ఒక వ్యక్తి నెట్టబడ్డప్పుడు, ఆ బలహీనమైన క్షణానికి నెట్టబడ్డ వాళ్ళందరూ ముద్దాయిలే అవుతారు. అందులో ప్రత్యేకించి వెతికి పట్టాల్సినటువంటి అవసరం లేదని నేను అనుకుంటాను. ఇక విమల ఈ పుస్తకం రాస్తున్నప్పుడు చంద్రశేఖర్ గారు నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు. 92, 93 ఆ ప్రాంతాల్లో నేను హైదరాబాద్కి సుప్రభాతం అనే దినపత్రికకి సంపాదకుడిగా వచ్చాను. సాయంత్రం అయితే ఒక అడ్డా ఉండేది, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కదా. అక్కడ గుమ్మడి నర్సయ్య గారి క్వార్టర్. అదేమిటో ఎన్ని వందల సార్లు వెళ్ళినా నేను అక్కడప్పుడు గుమ్మడి నర్సయ్య గారిని చూడలేదు. అది ఆయన తనది కాదనుకునేవారు, జనాలది అనుకునేవారు, జనమంతా ఉండేవారు. బోర్డులంత సందడి ఉండేది. అందులో విమల రాశారు అక్కడ ఎవరెవరు వచ్చేవారు, ఏమేమి మాట్లాడేవారు అని. అప్పుడప్పుడు వస్తే సాహిత్యం మీద ప్రశ్నలు వేసేవారు, జర్నలిజం మీద వేసేవారు, ఇట్లా ఉండేదన్నమాట. నేను కూడా ప్రశ్నలు అడుగుతుండేవాళ్ళు. కొత్త పుస్తకం చదివిన వాళ్ళు వచ్చేవారు. ఓకే, డివికి గారు వచ్చి పలానా పుస్తకం చదివారా అని ఒక గిచ్చి పక్కనే కాఫీకి తీసుకెళ్ళేవాడు. ఇట్లా ఒక్కొక్కళ్ళ నుంచి ఒక్కొక్క అనుభవం ఉండేది. అక్కడ విమల ఉండేవారు, చంద్రశేఖర్ ఉండేవారు. ఇక్కడ చంద్రశేఖర్ ప్రశ్నలు నిజంగానే విమల అన్నట్టు అందులో ఆయన బాల్యం నుంచి ఈ ప్రశ్నలు ఎందుకు వేస్తాడా అని అనిపించేది. నన్ను కూడా మీడియా మీద అవి వచ్చేటప్పుడు మీరు అంటే ఏమీ వేరే కామెంట్ లేకుండా
వేరే వ్యాఖ్య జోడించకుండా రాయలేరా? మామూలు వార్తలాగా రాస్తారేమో కదా, అలా ఎందుకు రాయరు? ఇలా నన్ను కూడా అడుగుతుండేవాడు, ఈ ఎవరబ్బాయి ఇది తిక్కలుగా మాట్లాడతాడు, ఇంకా కొంచెం తక్కువ మాట్లాడడం మంచిదేమో అన్నట్టుగా ఉండేది. కానీ ఆ ప్రశ్న ఆయన ధోరణి, ప్రశ్నే వ్యక్తిత్వం. ప్రశ్నించలేని వాడు, మనం ఇంట ప్రశ్నించలేని వాడు రచ్చలో ప్రశ్నించలేడు. మన సొంత గూడులో ప్రశ్నించలేని వాడు వెలుపల ప్రశ్నించలేడు. అందుకే బహుశా మహామహోపాధ్యాయులంతా విమర్శ ఎంత అవసరమో ఆత్మవిమర్శ అంత అవసరమని. సో మన సంఘాలలో కూడా ఆత్మవిమర్శ, ఉద్యమాలలో కూడా ఆత్మవిమర్శకి ముందు ఆయన బాల్యం చదువుతుంటే ఆశ్చర్యం వేసింది. సో ఈయనకి చిన్నప్పటి నుంచి ఉంది, విమల గారు రాశారు, హోంవర్క్ స్కూల్లో హోంవర్క్ ఇస్తున్నారు. జనరల్గా హోంవర్క్ అంటే మనకి ఎక్కువ బర్డన్గా ఫీల్ అయ్యేది హోంవర్క్ అంటే మ్యాథమెటిక్స్. 3-4 లెక్కలు ఇస్తాడు, అవి తెలిసావు, రాత్రంతా సాయంత్రం అంతా దాంతోనే గడిచిపోతుంటుంది. సో మ్యాథ్స్, ఇంకేదన్నా ఇంగ్లీష్, గ్రామరు, సైన్స్ ఇట్లా ఇస్తారు. వీళ్ళు ఇచ్చారంటే బాగుంది. ఆయన ఎవడో శుభ్రంగా పౌరశాస్త్రం, అర్థశాస్త్రం చెప్పుకుని, చరిత్ర చెప్పుకుని పోక సోషల్ స్టడీస్ ఆయన కూడా హోంవర్క్ ఇచ్చేస్తే ఎలాగా కదా సార్? వాళ్ళు ఇచ్చారంటే అర్థం ఉంది, మీరు ఇస్తే ప్రయోజనం లేదు, ఎందుకు చేయాలి అని చంద్రశేఖర్ వాళ్ళ సోషల్ స్టడీస్ టీచర్ని ప్రశ్నించాడని ఆయన పుస్తకంలో రాశారు. సో ఈ ప్రశ్నించే తత్వం తనని ఒక సొంత వ్యక్తిత్వం వైపు మళ్ళించినట్టుగా అనిపిస్తుంటుంది. అట్లాగే ఒక వాత్సల్యం ఇక్కడున్న అందరిలో నేను చూసా, చాలా పెద్దవాళ్ళు అందరూ, మీకు కూడా. నేను వారితో కలిసి ప్రయాణం చేసినందుకు చాలా ఆనందపడుతుంటా. అనేక ఉద్యమాలలో నన్ను భాగం చేసినందుకు, ఒక పాత్రికేయుడిగా నన్ను భాగం చేసినటువంటి పెద్ద కార్మిక నాయకులు అందరూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి బహుశా డీక్లాసిఫికేషన్ అంటే మనము కూలీలు, కార్మికులు మధ్యకు వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రేమకు పాత్రలు కావడం. నేను చాలా వరకు అనుకునేవాడిని, మనం బాగా తగ్గించుకోవాలి అంటే మనం కొన్ని మంచి బట్టలు వేసుకోవడం మానేయాలి, మంచి చెప్పులు వేసుకోవడం మానేయాలి. సో వీలైతే జార్జ్ ఫెర్నాండెజ్ లాగా తల దూకోవడం మానేయాలి. ఆయన ఎప్పుడు దువ్విన వాడేవాడు కానీ మాకు చెప్పేవాళ్ళు, ఈ నెవర్ యూస్ చుక్కు జార్జ్ ఫెర్నాండెజ్ గారు ఇట్లా అనుకునేవాడు. ఇట్లా ఉండడము అనుకునేవాడిని. కానీ విమల రాసిన దాంట్లో చంద్రశేఖర్కి సంబంధించినటువంటి ఒక చిన్న ఘటనే, చాలా గొప్ప ఘటన. అక్క గిరిజనులు మధ్య పనిచేస్తున్నప్పుడు వాళ్ళు అతి కష్టం మీద ఏది వండి పెడితే అది మనం మహామృతంలాగా తినాలి అని నాకు తెలియదు. సర్దుకుపోవాలి అనుకునేవాడు. మనం బాగా తగ్గి సర్దుకుపోవాలి, ఏది ఉంటే దాంతో అడ్జస్ట్ అవ్వాలి. ఇది కదా మనకి కార్మిక వర్గ సంస్కృతి అంటే. సర్దుకుపోవడం ఏంటి అంటే మనం ఏదో త్యాగం చేస్తున్నట్టు. వాళ్ళ పెట్టిన తిండి తినడం మనం చేస్తున్న త్యాగమా, వాళ్ళు చేస్తున్న త్యాగమా? వాళ్ళు చేస్తున్న త్యాగాన్ని మనం చేస్తున్న త్యాగంలా భావిస్తావేంటి? తప్పు కదా. అప్పుడు ఎవరో ఇంట్లో వంట పెడితే తింటున్నప్పుడు అందులోకి ఒక చుట్ట పీక వచ్చిందట. సహజంగా అయితే మొత్తం అన్నాన్ని వద్దులేమ్మా అని ఇచ్చేస్తారు. కానీ రాయల చంద్రశేఖర్ గారు ఆ చుట్టుపక్కల అలా తీసేసి దాన్ని చాలా ఇష్టంగా తినేశాడు. ఎలాంటి బహుశా అందులో ఆ తల్లుల, ఆ గిరిజన తల్లుల బహుశా వాత్సల్యం ముందు ఆ చుట్టపీక కంపు అనేది ఏ మాత్రం కనిపించలేదు. బహుశా వాళ్ళ ప్రేమ ఇంపైన చోట చుట్ట కంపు ఎక్కడ కనిపిస్తుంది. సో ఇది కదా
డీక్లాసిఫికేషన్ అంటే బహుశా మనం ఏదో తగ్గిపోవడం కాదు కదా. సో కాబట్టి వాడికున్న రెక్కల కష్టంలోంచి గెంజి వండి పెట్టి మనకు పెడితే అది ఎంత గొప్ప అనుభూతి కదా. అది పొందలేకపోవడం మన దురదృష్టం కదా. అంతే తప్ప నేను అలాంటిది తిని కూడా బతికానని చెప్పుకోవలసిన అవసరం లేదు కదా అని. సో ఈ బహుశా దీన్ని త్యాగం అనడం కన్నా మమేకం, ప్రజల్ని ప్రేమించడంలో ఇంతకు మించి పరాకాష్ఠం ఉంటుందా అంటే చాలా మంది ఉద్యమకారుల జీవితాలు ఒక్కొక్కడివి ఒక్కొక్క పాఠాల్లో ఉన్నాయి. నిత్యం మనం ఉత్తేజితులు చేస్తుంటాయి. మనుషులు తప్పులు చేయరని కాదు, అట్లాగే ఆలోచించిందంతా కరెక్ట్ అని కాదు. బహుశా మనం పెద్ద తప్పు ఏదన్నా ఉంటే తప్పని తెలిసి చేసిన తప్పును మళ్ళీ చేయడం. నాకు తెలిసి మార్క్సిస్టులు ఎవరు ఆ పని చేయరు. ఒకసారి తప్పని గ్రహించిన తర్వాత ఆ తప్పు తాను మాత్రమే కాదు మరెవ్వరూ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అది రెక్టిఫికేషన్, కరెక్షన్, మన బాటని సరిదిద్దుకోవడం. సో కాబట్టి అంచేత మీరు మనం భూతత్వాలు పెట్టుకుని వెతికేస్తే వైయక్తిక కారణాల చుట్టూ మనం తిరగక్కర్లేదు. ఇక ఇందులో ఈ చంద్రశేఖర్ భాగం కన్నా అది దాంతో పాటుగా ఆయనతో జీవితాన్ని పంచుకున్న విమల గారు నాకు ముందు నుంచి ఈ ప్రజా సంఘాలన్నిటితోనూ అనుబంధం ఉన్నా సరే, మా సహచరులు వాళ్ళు వచ్చారు ఇక్కడ, మీ ఇద్దరం రచయితల సంఘాల్లో కలిసి పనిచేసాం. మా జీవన్ ఎక్కడున్నారు, వచ్చినట్టున్నారు. సో మీ ఇద్దరం ప్రజా రచయితల సమాఖ్యలో కలిసి పనిచేసాం. సో అది కూడా ఒక ప్రజా సంఘమే. ఇద్దరం రసజ్ఞులం మాత్రమే కాకుండా ప్రజా రసజ్ఞులం కూడా. మా తిరుమల కూడా అందరూ ఉండేవాడు, ఇంకా చాలామంది కళాకారులు ఉన్నారు. అట్లాగే మనకి ఈ కార్మిక సంఘం ఇఫ్టు ఉంది, తర్వాత మన రైతు కూలి సంఘం ఉంది. ఇన్ని ప్రజా సంఘాలు ఉంటుండగా నాకు వ్యక్తిగతంగా చాలా అనుబంధమైనది ప్రగతిశీల మహిళా సంఘం. ఏమన్నా మీరు అందరూ అనుమానం చేయండి, మీకు ఏమన్నా సభ్యత్వం ఇచ్చారా అందులో? మీరు ఇంతవరకు పురుషులు అనుకుంటున్నాం, మీకు కానీ సభ్యత్వం ఇచ్చారా అని. అంతకు మించి ఇచ్చారు. సో ముందు నుంచి కూడా ఈ ప్రగతిశీల 50 ఏళ్ల పడిలో పడి కొంచెం శరీరం భారమై నడవలేకపోతున్నప్పుడు తన వల్ల మిగిలిన కామ్రేడ్స్ ఎక్కడ దొరికిపోతారేమో అని మీరు నన్ను వదిలి వెళ్ళిపోండి, నేను చూసుకుంటా, దొరికితే దొరికిపోతా అని భావించాను. సో కాలమానాన్ని గుర్తు చేస్తున్నటువంటి కామ్రేడ్లకి ధన్యవాదాలు, కాలాన్ని గుర్తు చేస్తున్న వారికి రైట్. అంచేత ఇక్కడ మనకి ప్రధానంగా ఇవాళ ఒక ఉద్యమం, ప్రజాస్వామిక ఉద్యమానికి మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి, మళ్ళీ మంచి కాలం వస్తుంది. అలాంటి వారికి చంద్రశేఖర్ లాంటి భవిష్యత్తులో చంద్రశేఖర్ లాంటి కార్యకర్తలు, చంద్రశేఖర్ లాంటి నాయకులు, చంద్రశేఖర్ లాంటి ఉద్యమకారులు మాకు కావాలి. అంతకు మించి విమల లాంటి సర్వస్వతంత్రమైన మహిళోద్యమకారులు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. గారి పుస్తక ఆవిష్కరణకి అధ్యక్షత వహిస్తున్నటువంటి తిరుమల గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బంధుమిత్రులు, అనేక రకాలుగా ఉద్యమాల్లో పనిచేసి నేడు పనిచేస్తున్నటువంటి అనేక సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీ నాయకులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ, చంద్రశేఖర్ గారి గురించి ఇప్పుడు సతీష్ చంద్ర గారు అనేక విషయాలు మీ ముందు ఉంచడం జరిగింది. చంద్రశేఖర్ బాబాయ్ చిన్నప్పటి నుంచి కుటుంబంలో చాలా అతి గారాభంగా పెరిగినటువంటి ఒక సున్నిత మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి వారి రవీణ
ఆశయాలకి ఆకర్షితుడై ఇక్కడ మనం ఏదో ఒకటి సాధించాలి, ఈ సమాజాన్ని మార్చాలి, ప్రజల కోసం పనిచేయాలి అని ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసినటువంటి వెంకన్నారాయ గారి యొక్క సాహచర్యాన్ని కూడా పునికి పుచ్చుకొని అదే బాటలో మనం ఎప్పుడూ కూడా అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడాలి, దొరలకు వ్యతిరేకంగా పోరాడాలి, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మనం ప్రశ్నించే తత్వం మళ్ళా ఉండాలని ఒక స్వభావంతో 77 ఆ తర్వాత కాలేజీల నుంచి ఒక సెక్రటరీగా గెలిచి ఎమర్జెన్సీ కాలంలో అజ్ఞాతంలోకి వెళ్ళి అనేక ఆటుపోట్లకు గురై తన జీవితాన్ని మొత్తం కూడా పార్టీకి త్యాగం చేసినటువంటి సందర్భాన్ని మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆ సందర్భంలోనే పార్టీలోకి వచ్చినటువంటి విమలకని రమణి ఆనాడు పార్టీలో చేర్చుకోవడం కోసం వారు ఉంటారా, పార్టీలో నిలబడతారా అని పరీక్ష పెట్టుకోవడం కోసం ఆనాడు పార్టీ బహుశా అందరికీ విమలకి వీళ్ళందరూ కూడా గుర్తి ఉండదు మాకు అప్పచెప్పి వీళ్ళందరూ కూడా మీ అంట పీడిఎస్సీలో మీ అమ్మడి తిప్పుకోడని ఆనాడు తిప్పితే మేము ప్రతి పాఠశాలకి కళాశాలకి అన్నిటికీ కూడా వారిద్దరిని కూడా ఎండబెట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళతో పాటు వాళ్ళకు సంబంధించినటువంటి ఉపన్యాసాలు ఇప్పించడం, వాళ్ళ దోసిన పాటలు పాడించడం ఇవన్నీ కూడా చేసి వాళ్ళంతా పనిచేసేటువంటి స్వభావాన్ని కలిగిన తర్వాత ఒక నిబద్ధత ఏర్పడిన తర్వాత మళ్ళా అడవిలోకి వారి అజ్ఞాతంలో ఉంటే అజ్ఞాతంలోకి వీరు కూడా పోయిన తర్వాత వాళ్ళ యొక్క భాగస్వాములుగా జీవిత భాగస్వాములుగా వాళ్ళు కావటం అనేది జరిగింది. ఆనాటి నుంచి కూడా చంద్రశేఖర్ పావెలు ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు ఆయన కనిసలలో కానీ చిన్నప్పుడు ఆయన దగ్గర జీవించే ఉన్నటువంటి సందర్భాలు లేవు. ఎప్పుడు కూడా పిండిపూర్లోనూ మరొక దగ్గరనో ఎక్కడెక్కడ హాస్టల్స్లో ఉంచి చదివించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ రకమైనటువంటి పరిస్థితి కూడా మనం గమనించాం. ఇట్లా అనేక రకాలుగా ఎప్పుడు కూడా పార్టీకి సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు కూడా పార్టీలు మొత్తం కూడా ఐక్యంగా ఉండాలి, మనం ఇంత చేసి ఏం సాధించిన వంటి ఒక మనోవేదన మాత్రం ఆయనతో మాట్లాడినప్పుడు మాకు స్పష్టంగా కనపడుతుండేది. ఎప్పుడు కూడా చీలిపోవడానికి కానీ మరొకటికి కానీ ఎప్పుడు కూడా ప్రోత్సహించేటువంటి తత్వం కాదు. అట్లాగే దళాల్లో పనిచేస్తున్నప్పుడు కూడా కొమరారం దగ్గర ఆయనతో పాటు నేను ఏ వెంకటేశ్వర గారు కూడా అక్కడ కొమరారంలో వసంతరావు గారి నాన్నగారి గ్రంథాలయాన్ని ఓపెనింగ్ కోసం పోయినప్పుడు ఆ దళాల దగ్గర ఒకరోజు వారితో పాటు 4 గంటలు మేము గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సందర్భంలో కూడా ఆయనకు చర్చ పెట్టాడు. ఇట్లా ఎంతకాలం ఇది, ఎంతమందిని ఆకర్షించగలుగుతాం, మరి ఏమి చేయగలుగుతాం, ఇది ఇంకొక మార్గాన్ని మార్చుకోవాలి, ఈ రకంగా మనం చేస్తే మరి ఎంతకాలమే మనం ఇంకా సుదూరంగా ఈ దేశంలో విప్లవాన్ని సాధించగలుగుతాం అనే ఒక వాదన కూడా ఆనాడే ఒక సందర్భంలో పెట్టే సందర్భం ఉంది. అట్లాగే వెస్ట్ గోదావరిలో కూడా పీపీ గారు కొత్తగా ఏలూరు జూట్ మిల్లు కార్యక్రమాలకు నిర్వహించడానికి పోయినప్పుడు ఆయన మీద కూడా ఆ రోజు కనిపిస్తే అరెస్టు చేయమనేటువంటి సందర్భాల్లో మమ్మల్ని డిగ్రీ చదువుతున్న టైంలో కూడా ఎదురు సమ్మె జరుగుతూ ఉంది. ఎదురు సమ్మె అప్పుడు గిరిజనులకి రాజమండ్రి పేపర్ బోర్డు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఒక ఎదురు కార్మికుల యొక్క సమ్మె జరుగుతుంటే దాన్ని మొబిలైజ్ చేయడానికి రాజమండ్రి ఏరియా, జంగారెడ్డిగూడెం వాటన్నిటికి కూడా మమ్మల్ని ఇక్కడి నుంచి ఒక టీముగా పంపితే మేము మొత్తం కూడా జంగారెడ్డి గూడెని కేంద్రంగా తీసుకొని రాత్రి సమయంలో సీతక్క వాళ్ళ దగ్గరుండి మళ్ళా తిరిగి ఆ పోలవరం చుట్టూ ఉన్నటువంటి సంతల్లో అందరినీ కూడా గ్యాదర్ చేసి ఒక పెద్ద బహిరంగ సభని చివరిగా రాజమండ్రిలో నిర్వహించినటువంటి సందర్భం కూడా ఉన్నది. ఇట్లాంటి అంటే మన అనేక ఉద్యమాల్లో పనిచేసిన సందర్భాల్లో కూడా ఎక్కడ కూడా తడబాటు లేకుండా మనకి ఎల్ఎన్ లాంటి వాళ్ళు పక్క నుండి హెలికాప్టర్లో కాల్చి చంపుతున్నప్పటికి కూడా మరి చంద్రశేఖర్ లాంటి వాడు చాలా దృఢంగా
నిలబడి ఆ బాధ్యతను స్వీకరించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి చివరికి తనకి అనేక రకాలైన సమస్యలు వచ్చి ఆ సమస్యల్ని మాతో చర్చించినప్పుడు నీవు ఒంటరిగా ఉండు, నీవు ఉద్యమం కోసం పనిచేయి, నువ్వు విమలక్కని తీసుకొని ఏరే కుటుంబంగా ఉండి ఆ కుటుంబంగా ఉండి ఒక పార్టీగా ఫుల్ టైమ్గా ఇద్దరు కూడా మళ్ళీ పనిచేయండి, మీ సమస్యలు పరిష్కరించబడతాయని అనేక సార్లు చర్చించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రతి మనిషికి ప్రతి కుటుంబంలో కూడా ఏదో సందర్భంలోనూ పార్టీలోనూ అంతర్గతంగాను బహిర్గతంగాను అనేక సమస్యలు వచ్చినప్పుడు చెప్పగలిగేవి చెప్పకూడని ఉన్నటువంటి అంశాలు కూడా తన మనల్లో ఉన్నప్పుడు మానసిక వేదనకి గురైన సందర్భాల్లో ఆ చివరి యొక్క అంకం ఆ రకంగా ఒక ఉన్నతమైన వ్యక్తి ఢిల్లీ దాకా కేంద్ర స్థాయిలో అన్ని రంగాల్లో కూడా పనిచేసి ఎంతో దృఢంగా పనిచేసిన వ్యక్తి చివరికి ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మీ అందరం కూడా ఆ నిర్ణయాన్ని భరించలేకపోయాం, ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోయాం. అటువంటి వ్యక్తికి ఈరోజు మరి ఒకసారి విమల పిన్ని మరి దానికి ఉన్న చరిత్రని ఒక పుస్తకం రూపంలో ముందుకు తీసుకొచ్చి ఆ కుటుంబ బాధ్యతని కుటుంబానికి సంబంధించిన చరిత్రను కూడా ముందుకు తీసుకొచ్చినందుకు మరి పేరు పేరున అభినందనలు చేస్తూ చంద్రశేఖర్ లాంటి యొక్క ఆశయాల్ని మనందరం కూడా ముందు కొనసాగించాలని ఆ వైపుగా ప్రయత్నిద్దామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ఏ విధంగా వస్తుందో ఎవరికీ తెలియదు, ఎన్కౌంటర్ రూపంలో వస్తుందో తెలియదు. ఎవరైనా ముందుగానే ఊహించరు మరణాన్ని, అసలు అనుకోలే చంద్రశేఖర్ అన్న ఇంత తొందరగా మనందరినీ విడిచి ఆ కుటుంబాన్ని విమలక్కని వదిలేసి వెళ్ళిపోతాడని. ఎన్నో ఆశలతో అన్న ఒక 40-50 సంవత్సరాల ఉద్యమ జీవితాన్ని గడిపి అందరికంటే ఎక్కువ త్యాగాలు చేసి తమ పిల్లల్ని కూడా ఉద్యమాల్లో బతకాలని చెప్పి ఎక్కడో నిజంగా నాకు పావెల్కి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది దగ్గరగా. కాబట్టి విమలక్కకి నిజంగా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మనందరం కూడా అక్కకి అండగా దండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను అక్కకి మరోసారి నా సంతాపాన్ని తెలియజేస్తూ మానవ కళ్యాణం కోసం వనమొట్టిన రక్తం ఎంతో, మానవ కళ్యాణం కోసం వనమొట్టిన రక్తం ఎంతో, రణరంగ శిఖరాలను రాసిన పసి ప్రాణాలెన్నో.
నిలబడేలా నాకు నేర్పాడు. అప్పుడే కాదు, తను భౌతికంగా లేకుండా కూడా నాకు సపోర్ట్గా ఉన్నాడని నేను అనుకుంటున్నాను. నిజంగా నేనంత అంటే పార్టీలో అంత పనిచేసి ఎంత బాధపడాల్సి వచ్చిందంటే, చంద్రశేఖర్ వాయిస్ వినపడాలి, ఎక్కడ దొరుకుతుంది అని దాదాపు 6 నెలలు తాకాలాడాను. ఎక్కడ చిన్న క్లిప్పింగ్ ఇవ్వలేదు. చివరికి ఎవరో ఫేస్బుక్లో పెట్టారు, మా అనురాధ, గుమ్మడి అనురాధ రికార్డు చేసింది. తను నా గురించి చెప్తున్నాడు, నా పరిచయం ఎలా అయింది అని వాళ్ళ ఇంట్లో ఉన్న రోజు చెప్తుంటే అది రికార్డు చేసి పంపించారు. అది విన్న తర్వాత నాకు నిజంగా చాలా తగ్గిపోయింది. అంటే చంద్రశేఖర్ నా దగ్గరికి వచ్చాడు, మాట్లాడాడు అని అనిపించింది. అప్పుడు కానీ నాకు తెలియలేదు. అంటే భర్త పోయిన తర్వాత ఏ వయసు అయినా కానివ్వండి, ఆ భర్త కేవలం ఒక శారీరక సుఖానికో ఒక భౌతిక అవసరాలకో సంబంధించిన మనిషి అని ఏ ఆడవాళ్ళు రారు. ఆ భర్తతోని జీవితాంతం స్నేహితులుగా, సన్నిహితులుగా తమ అన్ని రకాలుగా అతనితో పంచుకుంటారు. అందుకని భర్త లేనటువంటి వాళ్ళకి ఆ స్నేహం, ఆ సన్నిహితత్వం ఎవరు ఇవ్వరు. పైగా ఇవాళ ఉన్నటువంటి సమాజంలో భర్త పోయినటువంటి స్త్రీని చాలా అదేదో ఆమె కోల్పోయినట్టుగా, ఆమె పోగొట్టుకున్నట్టుగా ఆమెని ఒంటరి మహిళ చేస్తారు. అలా నేను చంద్రశేఖర్ కోల్పోయిన తర్వాత మాత్రమే, ఎప్పుడూ చాలామందికి నేను ఓదార్చాను, కానీ బయట నుంచి ఓదార్చిన దానికి నాకు నేను ఫీల్ అయిన తర్వాత ఎంత బాధ ఉంటుంది అనేది నాకు అర్థమైంది. అందుకే నా చంద్రశేఖరు నాకు స్నేహితుడిగానే కాదు, కేవలం మేమిద్దరం భార్యాభర్తలు అనేది ఎందుకంటే చాలా స్నేహంలో కూడా ఆత్మీయతే కాదు, అనుబంధమే కాదు, అన్ని రకాలుగా మేము జీవించాము. ఇప్పుడు నాతో ఉన్నాడు అని చెప్పడానికి నా మీద, నా కుటుంబం మీద అనేక విమర్శలు పెట్టారు. కనీసమైనటువంటి విజ్ఞత మర్చిపోయారు. ఒక భౌతికవాదం, గతితార్కిక భౌతికవాదం, మహోపాధ్యులు ఒక ఆయుధం ఇచ్చారని చెప్పినటువంటి వాళ్ళు కుటుంబాన్ని నేరస్తులుగా చూపించారు. దానికి మీరు ఇప్పుడు చూస్తే చంద్రశేఖర్ ఎందుకు బాధపడ్డాడు, ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు అనేది మాకు 2 ఏళ్ల కంటే ఆయన ఫోను పాడైపోయింది. 2 ఏళ్లకి బాగైన తర్వాత బయటపడ్డటువంటిది మీరు కూడా వింటే బాగుంటుంది. నా మాటలు ఎప్పుడూ ఉంటాయి, నేను రాశాను కూడా. ఆ మాటలు వింటే బాగుంటుంది అనేది నేను ఫీల్ అవుతున్నాను. ఒకసారి అది వినండి. ఏమో భయ, నేను బాగా ఫ్రస్ట్రేషన్ గురైతున్నా మీరందరూ. అవును నేనే కొంచెం ఆగి మాట్లాడదాం అనుకున్నా. నాకు అనిపిస్తుంది ఈ పబ్లిక్ సంబంధాలు, పబ్లిక్ తో ఉన్న రిలేషను మనం ఉండలేము. ఆర్గనైజేషన్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. ఎందుకంటే ఏందో ఏదో ఏం చేస్తాం మనకి. కానీ మనం ఒక 10 సంవత్సరాలు బతకాల్సిన 4 సంవత్సరాలు బతుకుతాం మన పబ్లిక్ తో రిలేషన్ లేకపోతే. ఏం పోతే ఎట్లా అంటే ఎందుకంటున్నా, ఎందుకు ఉండాలా? ఆఖరికి చిన్న పనికి కూడా మన అంత లెక్క లేకుండా తీసేసే పరిస్థితి వచ్చే. ఎందుకంటున్నా మనం ఎవరితో పెట్టుకుంటాం? ఎందుకు నువ్వు ఏం విశ్వాసం అనేటువంటిది లేకుండా తగ్గలిగా మన మీద చేసి ప్రతి దాంట్లో నేననేది నాకు దేవుడి కాడికి పోయేదో మీరు నిన్న మనం అనేక చర్చలు జరిగినాయి. వాటిల్లో దేంట్లోనన్నా నేను విభేదిస్తానన్నా లేదు. ఇప్పుడు ఆఫీసులకు వచ్చిన దాని మీద నేను తప్పు పట్టాలంటే నన్ను పిలవకుండా మంత్రుల్ని లేకపోతే ఎమ్మెల్యేలని ఆ లెవెల్ వాళ్ళని గెలిస్తే కూడా ఇప్పుడు నువ్వు నీ బాధ ఏందో నాకు కూడా అదే బాధ ఉంది. ఏంది ఎవడు వచ్చినా ఆయన ఏడి అని అంటారు. ఎందుకు అంటారు అనేటువంటిది అంటే నిజమే. నాకు ఒక ఫ్యామిలీ ఉందేమో, నాకేం శక్తి సామర్థ్యాలు లేకపోయినా ఫలానోడు తమ్ముడు కాబట్టి అని చెప్పి నేను ఎత్తుకున్నాను, ఏం చేసినా నాకు అది కూడా చికాకు అనిపిస్తుంది. అట్లనో ఎట్లనో ఉంటుంది. ఉంటుందా ఉండదా?
అనిపించుకోవాలనే వీడికి వచ్చినాడు ఏది చంద్రశేఖర్ లేడా అంటే కూడా భరించలేని పరిస్థితి అయితే ఎట్లా? ఇప్పుడు ఎవడన్నా వస్తాడు అటు చూసి అంటారా అంటారు. అట్ట అంటే కూడా లేని పరిస్థితి. లేకపోతే ఇప్పుడు మొన్న ఆ జెండాలు అందరికి కండవలు కప్పిండ్రు. కండవలు కప్పించుకున్న వాళ్ళు అడిగి అన్నేడని ఇక మరి చూసేవాళ్ళు అడిగే, ఇతర జిల్లాల వాళ్ళు కూడా అడిగే ఏంది నువ్వు లేవా ఎందుకు ఆ స్థితి వస్తుంది? నేననేది ఇప్పుడు ఆఖరికి ఇంట్లో ఉంటే ఆఫీస్లో ఉంటే నాకు 2 సంవత్సరాలు కావచ్చు, నువ్వు నాకు తెలవకుండా ఎట్లా ఖాళీ చేసినావు అని అంటే బయట మధుకో నాగన్నకో మరి ఇంకోటి సురేన్కో వివి గారికో తెలిసి నా మీద సానుభూతిగా అడిగే దరిద్ర పరిస్థితి ఎందుకు రావాలన్నా ఈ పార్టీలో? నీ సామాన్లన్నీ బయటపడేసిండాడు కదా, ఇల్లు ఖాళీ చేసిండాడు కదా అనేటువంటిది వాళ్ళ దృష్టికి పోయేంతగా వచ్చినాక కూడా అడగొద్దా? ఇప్పుడు ఉంది మొత్తం అప్పుల పాలయ్యి ఉంది ఆ జిల్లా అంతా. ఎందుకు నన్ను 6 సంవత్సరాలు ఇక్కడ ఒక్క అడుగు పెట్టినారు అయితే ఖమ్మంలో, అక్కడ అడుగులు పెట్టమైతే ఆడ పోతే పెళ్ళికి పోయినా ఎవడన్నా చచ్చినందుకు పోయినా మొత్తం అదంతా సీసీ అంతా కూడా మన్ని అంతే పక్కన పెట్టింది కదా. పెట్టి సరే సీసీ అంటే వాడు పెట్టమన్నాడు, వీళ్ళు పెట్టినారు, అయిపోయింది. ఎవరు మాట్లాడలేదు కదా ఎల్పిసిలో మీరు లేనప్పుడు కూడా ఉన్నప్పుడు కూడా. సరే అయినా కూడా మనం అన్న బతుకున్నాడు, చచ్చిపోయినాక రావద్దు అన్నారు, పోవద్దు అన్నారు, పోలేదు. 6 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాక ఇప్పుడు అంతా నాశనం చేసి నువ్వు ఇల్లు చూసుకోపో అని నా మీద అప్పులేసి ఇవన్నీ వేసి నువ్వు చూసుకో అని అంటే నిన్న బోసు నిద్రపోతాడు, ఇంట్లో బండి తెట్టవుతుందా అని అన్నాడు. అంటే నేనంత తెలివి తక్కువనా? ఏది అది బోసు నన్ను ఎట్టేనా? ఇప్పుడు ఇంట్లో బండితో వస్తాయి వాడికి డబ్బులు అని అంటే నన్ను అన్నట్టు కాదా అది? నాకు డబ్బులు రావు కాబట్టి ఎందుకు కార్లలో తిరుగుతారు దర్జాగా, ఏమో పరువు పోతుందబ్బా మా బలగంలో. ఉంటే చేసే దాంట్లో పిండిపోల్లో లేకపోతే ఖమ్మంలో అది బయటోడికి అర్థం అవుతుంటే కూడా వీళ్ళకి అర్థం కాకపోతే ఎట్టనా? బయట ఇప్పుడు ఖమ్మంలో అలాంటి కాడ నీ పరి అట్నే వస్తే నాది కూడా అట్టుంటే బయటోడు బయటోడు 2 బాబా మధ్యలో ఉందనుకో, నాకు తెలిసిన వాళ్ళు ఏం మామా ఈ రేపు మంత్రివర్గం ఉందా లేకపోతే ఎమ్మెల్యే వీడికి వెళ్తారా? ఆయనకేం తెలుసురా, ఈయన ఎప్పుడు బయట నెట్టి పారేసిందని ఇంకోడు అంటే ఉంటారు కదా మన ఫ్యామిలీస్లో, వాళ్ళు మాట్లాడుకునే అంత పరిస్థితి ఎందుకు రావాలంటున్నా. పార్టీ అంటే రాయలూరు పార్టీ ఎగిరిపోయింది ఇప్పుడు, వారు వెనక బెంచీలనో లేకపోతే అని కామెంట్స్ వినాల్సి వస్తుంది. నేను అంటే నాకు అర్థం కావటం కాదు, బయటోడికి కూడా అర్థమయ్యేటట్టుగా మీరు ఎందుకు వివరించాలంటున్నా. ఆఫీస్కి వస్తే కూడా ఏందో మనం అంతా పట్టణ వాళ్ళం, బయటోడు. నేను కేజీఆర్ని అదే అడిగిన, సూర్యాన్ని అదే అడిగిన, ఏమయ్యా నువ్వు కృష్ణారెడ్డి అన్వేషులు కూడా మాట్లాడుకుంటారు ఏమన్నా పీడిఎస్లో పెట్టాలన్నా వద్దా, లేకపోతే రైతు కూలి సంఘంలో వీడిని పెట్టాలన్నా వాడిని పెట్టొద్దా అని. సెక్రటేరియట్లో కూడా ఎట్లా తీసుకుంటా అనుకున్నావు నువ్వు? వెనకబడిపోయాను, నీది అయిపోయింది. కృష్ణారెడ్డి మరి ఇక ప్రభాకర్ తీసుకుంటే కృష్ణారెడ్డికి నువ్వు అక్కడ తగిలితే మంచిది కదా అని ఆయన పెట్టాను కృష్ణారెడ్డిని. నేనేది ఆ జిల్లా వాళ్ళు కాబట్టి అది ఉంటుంది, బాగానే ఉంది. నాకేం తగదా అంటాను ఎవరితోటి. గలీజ్గా ఇవన్నీ వస్తుంటే కూడా నేను అది తీసుకోవాలంటే నేను గ్రూప్ మెయింటైన్ చేయాలిగా. ఇప్పుడు నేను పిఆర్కి వ్యతిరేకంగాను జీవీఆర్కి వ్యతిరేకంగాను నేను మెయింటైన్ చేయాలిగా. నా ఖమ్మం వాళ్ళను, భద్రాచలం వాళ్ళను, లేకపోతే పాల్వంచ వాళ్ళను, సత్తుపల్లి వాళ్ళను నేను అట్లాంటి అవకాశం ఇస్తే ఏమైద్ది పార్టీ? ఇప్పుడు నీతోటి మాట్లాడటమే నా గ్రూప్, ఇది కూడా పద్ధతి కాదేమోననే బాధ. ఏది నీకు అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో ఎట్లుంటది ఏందనేటువంటిది మాట్లాడేది. నేను ఎప్పుడైనా గ్రూప్ కట్టిన నాశనం చేసి మీ ఎందుకంటాను నేను ఏం గ్రూపులు కట్టినా, నేను ఏమి మీ వీళ్ళకి వ్యతిరేకంగా చేస్తానా? మొత్తం అసలు నాతోటి మాట్లాడాలంటే భయపడే పరిస్థితి కేడర్కి ఉంటుందా ఉండదా? ఆటోమేటిక్గా ఇప్పుడు ఆ రామయ్య పొల్లయ్యో వీళ్ళంతా పీసీఎంస్ ఉండ్రు, డిఎల్సి వాళ్ళు ఉండ్రు, వాళ్ళందరూ కూడా ఇదంతా ఎందుకు లేనితోటి అని అనుకుంటే మామూలు డ్రైవర్లకు వాళ్ళకి వీళ్ళకి అబ్బో అశోక్ నన్ను పట్టుకుంటే పని 5 రంగనతోటి
ఈ చంద్రశేఖరానికి ఏనంత ఏం లేదు. నా మీద సానుభూతిగా చూస్తాను అబ్బా వాళ్ళు, నాకు అది బాధ. అదే. పాపం పాపం అని కూడా అంటారు వాళ్ళ కామెంట్స్. ఇప్పుడు నేను ఇంతకుముందు బాబా మధ్యలో ఇద్దరు ఒకళ్ళు మాట్లాడుకుంటే ఇట్లాంటిది వచ్చిందని అన్న చూడు, అట్నే డ్రైవర్లు కూడా అట్లా మాట్లాడుకుంటారు. మా డ్రైవర్లు కూడా వాళ్ళు మాట్లాడుకుంటే అశోక్ భాస్కర్లు వాళ్ళు కూడా అని మన మీద సానుభూతిగా చూసే పరిస్థితి. అంటే సిచ్యువేషన్ వాళ్ళకి అర్థమయ్యేంత దరిద్రంగా ఉన్నాక మనం ఏంది అనేది నేను అడుగుతున్నా. ఇప్పుడు ఖచ్చితంగా నువ్వెవరు నన్ను అడుగుతాడు, నా భార్యని, నా కొడుకుని, నా కోడలు సభ్యులుగా ఉన్నారా లేరా ఈ పార్టీలో? వాళ్ళని పోనీ ఎవడన్నా బలకరిస్తాడా వచ్చి? నువ్వు ఏ కమిటీలో ఉన్నావు, ఏ సెల్లో ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, ఏదైనా జరుగుతుంటే వస్తుందా రాదా? ఆఖరికి మహాసభ జరుగుతుంటే కూడా అసలు మనం అస్సలు పోకపోతే గోదావరి అడుగుద్దో, ప్రభాకర్ అడుగుతాడో, లేకపోతే ఇంక ఉన్నారు కదా మన సర్కిల్ అంతా తెలిసిన వాళ్ళు అని మామూలుగా బీఏపీని పిలిచినప్పుడు ఏది ఫస్ట్ ప్రారంభ ఉపన్యాసానికి రండి అని వాడేమన్నా మేధావుల్ని, వీడేమన్నా లెక్చరర్ని, వీడేమన్నా పిలిచినటువంటి టైంలో మరి తన్ని పిలవలేదు, డెలిగేటు కాదు, తను పిలవలేదు, మా వాడిని పిలవలేదు, ఎవరిని పిలవలేదు, అయిపోయింది. అరే అందరూ అక్క రాదా, బాగుందా అన్న, అక్క ఏమైంది అడుగుతారు కదా, వాళ్ళు అడుగుతారని, లేకపోతే వాళ్ళు కూడా ఇట్లా అని అట్లా అని వరంగల్ వాళ్ళు, లేకపోతే ఇక్కడ వాళ్ళు, భద్రాచలం వాళ్ళు, వీళ్ళు వాళ్ళు అడుగుతారా అడగరా? తెలిసిన వాళ్ళు నిజామాబాద్ వాళ్ళు ఏమంటారు, ఏం చేయాలనేటువంటిది అంటే ఏం చేసేది ఏం లేదు, మరి నువ్వు కొద్దిగా పోయి మధ్యాహ్నం భోజన టైంలో ఏదో వస్తే సరిపోద్దులే రా అని మనం పిలవాల్సి వచ్చింది. భోజనం టైంకి అయితే ఏం వచ్చిందా అని అట్లా మొఖాలు ఇరుస్తారా? అట్లుండే పరిస్థితి వస్తే ఏం చేద్దాం నిన్నుంది అంటే ఏం చేద్దామని ఆలోచిద్దామనేది లేదు, పోనీ మనతో సంప్రదించేది లేదు. ఆ 3 పార్టీల మహాసభలు అనేటువంటిది అన్నారు. ఇక చూడు రేపు ఎట్లుంటుందో మన పరిస్థితి ఎట్లుంటుంది అనేటువంటిది అని అంటే అందరూ ఏమనుకుంటారంటే ఈయనకు తెలవకుండా ఏం జరగమనే పద్ధతిలో ఉంటారు. అదే ఇప్పుడు మన ఊహించుకున్నది మన స్థితి ఒకటి ఉన్నాక ఏదైనా మనం ఒకవేళ కమిటీలలో ఏదైనా తప్పు చేసో లేకపోతే తగ్గించో ఉంటే నేను కాదంటా, శిక్ష పడితే తప్పదు. అది అట్లా తగ్గిండు అనేది అనుకుంటే కింద కూడా ప్రచారం ఉంటుంది. మనకు కూడా అది ఒక మనం చేసిన బుద్ధి తక్కువ పనికి మన పక్కన పెట్టినలే అనేటువంటిది అనుకుందాం. ఇప్పుడు లేకుండా జనంలో అనిపించుకునే అంత దరిద్రం వస్తే ఎట్లా అనేటువంటిది ఏ విషయంలో అయినా అంతే ఉంటే ఎందుకంటున్నా, నేను ఈ ఆఫీసులో ఉంటే ఆఫీస్ ఆక్రమించుకుంటున్నా, ఆ పేరుతోటి నాకు అసలు అది గుర్తు వస్తేనే అదేమని చేస్తానని చెప్పాను కదబ్బా, ఓకే మంచిది చెప్పినా, నన్ను అణిచి ఎట్లా వెళ్ళగొట్టాలనేంత పద్ధతిలో అందరు పొడబలుకొని చేసింది కనపడుతుంది. నువ్వు అంతగానో పంపించాల్సిన అవసరం లేదు కదా. నేను అంటే మనది ఏందనేది తెలవదా? హైదరాబాద్లో ఏంది, ఇప్పుడు స్టేట్లో పార్టీలో మన పరిస్థితి ఏందనేది అన్నీ వెళ్తూనే ఉన్నాయి. అన్నీ దాన్ని బట్టి కింద ఉంటుంది, దాన్ని బట్టి ఇప్పుడు ఎవరిని ఇప్పుడు ఆయన కిట్టని మీ కిట్నని ఎంత సర్లే నేను కూడా ఏం లేదు కలుపుకొని పోదాం చేద్దాం, ఏం పోతుంది. నాకు ఒకటే కాన్ఫిడెన్స్ ఏంటంటే మనం మంచిగా ఉంటే, మన శక్తి సామర్థ్యాలు ఉంటే అవతలోడు మనతోటి పోటీపడి ఒకసారి సంకెక్కుతాడు, ఒకసారి నెత్తికెక్కుతాడు, జుట్టు బీకుతాడు. ఈ గుట్టని ఎవడేం బేకలేడు, బోర్ల పడతాడు. ఎగిరెగిరి బోర్ల పడితే నువ్వు పడతావు, వాడు పడతాడు. పడితే నెత్తినున్నోడు ఎగిరిపోయి ఆడబడతాడు. మనం ఇంత 6 అడుగుల మనుషులం ఏమవుతుంది అంతే. కానీ రాదు, ఆయన ఏం పీకుతాడు, వాడు రవీంద్ర ఏం పీకుతాడు, ఇదేం. నాకు అదే కాన్ఫిడెన్స్. అంతే, అట్లా ఆలోచిస్తాం కదా అబ్బా అంటున్నా. మిగతా విషయాలన్నీ ఇట్లా ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటున్నా, నేనేమైనా గ్రూప్ గడితేనా, నేనేమైనా చేసినా, మొత్తం నేను ఆయన జిల్లా సెక్రటరీ అంటే ఆయన్ని ప్రపోజ్ చేసి, ఆయన స్టేట్ సెక్రటరీ అంటే ఆయన ప్రపోజ్ చేసి మంచిగా అందరం కలిసి ఉందాం, మంచిగా ఉంటుంది అనేటువంటిది అనుకుంటే బయట అడ్డం దిగిన వాళ్ళందరినీ ఎల్లగొట్టి అలా ఎందుకు అట్లా ఫీల్ అయ్యిందో మరి. ఎందుకేముంది ఇక మనం ఎందుకు ఫీల్ అవుతాం, ఆయన ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నాడు అన్న? ఎందుకేం లేదు, ఎవడు
దేవుడు పెరగొద్దు ఏమో ఇక అవన్నీ ఇక అంటే ఇక అట్లా ఆలోచించుకొని అందరూ అదే ప్రశ్న వేస్తాను కేజీఆర్ మరి ఇక నేనే ఎక్కువ బాగా చికాకు చేస్తాను నేను వాళ్ళని వస్తుంది అంతే. నేను అప్పటికి ఇప్పుడు నేను ఢిల్లీ పోయినా, ఢిల్లీ ఆ పర్యటనలో పోయినప్పుడు నేనేమన్నా అడ్డం వచ్చినా, లేకపోతే మళ్ళీ వచ్చి ఆ నెల రోజులు ఆ 2 సంవత్సరం ఆడ కూర్చున్నప్పుడు అప్పుడప్పుడు పోయి వచ్చి ఈ అమ్మాయి ఈ చికాకులు ఎందుకు కథన పోయేద్దాం పా అని అడిగి పోతే అది మనకి లోపం చెందింది. ఇది ఎందుకు చూస్తాను అనేదంటే ఏం చెప్పాలి, ఇప్పుడు తగాద పెట్టుకొని ఆయనతో తగాద పెట్టుకొని ఎస్తో పెట్టుకొని వాళ్ళందరితో పెట్టుకొని ఆఫీసు ఆక్రమించుకున్నానని లేకపోతే ఇంకోటి చేస్తాను. నాకు ఏందబ్బా, నాకేమన్నా నేనేమన్నా రాస్తానా చదువుతానా ఉపన్యాసాలు చెప్తానా, నేను ఏడ పోటీలు పడతాను. ఈ జనం అడగొద్దబ్బా నన్ను. వచ్చిన సమస్య ఏంటంటే ఇప్పుడు ప్రభాకర్ ఏడి అని అడుగుతానంటే ఉంది కానీ నిన్న అడిగినరుగా, ఆయన ఏం చెప్పిండు నిన్న చెప్పిందంటే కొద్దిగా నన్ను అర్థం చేసుకుంటాడు, అర్థం కాదా? అట్నే ఉంటాయి మరి దాన్ని ఏం అర్థం చేసుకోవాలా అని నేను చెప్తున్నా. కొన్ని మనం కూడా తప్పదు కాబట్టి ఇప్పుడు నేను అటు చికాకు చేయదలుచుకుంటే ఇప్పుడు సెంటర్ను కూడా నేను ఎన్ని అది వద్దన్నాక ఇక నేను ఊరికే మనని కాన్ఫిడెన్స్లో తీసుకోవట్లేదు. ఇప్పుడు ఒకటి ఏంటంటే నా లైఫ్లో నేను ఇప్పుడు ఒక నిర్ణయానికి ఏమొచ్చిందంటే, ఒక రకంగా ప్రతి ఖమ్మం లేదన్న ఇబ్బంది వచ్చినా చంద్రశేఖర్ పోయి రాపో అనేటోడు. ఇప్పుడు వరంగల్ ఏదన్నా ఇబ్బంది వచ్చినా పార్టీలో ఆ రోజుల్లో సరిగా అది ఏ పార్టీ అన్నా కానీ ఆయన చంద్రన్న ఇద్దరు కలిసి ఉన్నప్పుడు చంద్రన్నను వ్యతిరేకించినాక కూడా 80 నుంచి 96 వరకు చంద్రన్నే గారు నన్ను యాడికి పంపించిన. ఇప్పుడు మీకు తెలవకుండా ఎన్నో చట్టవిరుద్ధమైన పనులు కూడా చేసినగా నేను, మీకు ఎవ్వరికి తెలవకుండా, ఈవెన్ పుల్లారెడ్డి గారికి కూడా తెలవకుండా పోయినటువంటివి కూడా ఉన్నాయి. ఆ రోజుల్లోనే అస్సాం పోయి, ఆ రోజుల్లోనే బెంగాల్ పోయి, ఆ రోజుల్లోనే కాశ్మీర్ పోయి, అస్సాం పోయి తిరిగి వచ్చినాం కదా. అంటే అవన్నీ నేను ఇవి అస్త్రాలు తేయటానికి ఇప్పుడు అవన్నీ నాతో చేయించారు వాళ్ళిద్దరు కలిసి. ఇప్పుడు పివి గారికి కూడా కొన్ని తెలుసు. సరే పోయినాం, ఇక్కడ కూడా ఆడేదన్నా ఇబ్బంది వచ్చింది అని అంటే అటు మణుగురికి పోయి బొమ్మంటి పోతే, ఇటు నుంచి ఆడి నుంచి ఇల్లెందు పోయి బొమ్మంటి పోతే, ఆడి నుంచి ఖమ్మం పోయి బొమ్మంటి పోతే, ఇక అట్ట ఆడికంటే ఆడికి పోయినాం కదా, మన పని అంతా అట్ట తిరగటమే ఉంది. ఆయన కాన్ఫిడెన్స్గా తన తమ్ముడు కాబట్టి పంపించిండేమోనని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. ఈ పని వేసుకొస్తాడులే అనే దానికంటే ఇప్పుడు ఎందుకు అంటున్నాం అంటే, ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మనని ఈవెన్ ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా నీకేం లేదా దాంట్లో ఏలు పెడతావు పోతావు అనే కాడు ఉంది ఇప్పుడు ఈ సెంటర్. ఇప్పుడు నువ్వు ఆ ఇల్లెందులో ఉండి ఇల్లెందు నుంచి ఖమ్మం ఎందుకు వచ్చినావు, ఈ ఖమ్మంలో ఎందుకున్నావు నువ్వు అసలు? ఊరికే ఖమ్మంలో కనపడుతున్నావు ఏందని అంటే అర్థమైంది. అట్లా ఉండి ఆ పద్ధతుల్లో అది వస్తూ నాకంటే జూనియర్స్ అనుకున్నోళ్ళు, లేకపోతే ఈవెన్ మా జీవీఆర్ లాంటి వాడు కూడా జూనియర్ కదా నాకంటే. జూనియర్ ఇప్పుడు ఇప్పుడు ఒక రకంగా మీ అందరికంటే ముందు మీరందరూ పీడిఎస్ వేములపల్లి వెంకటరామయ్య గారు, అలాగే సంధ్య గారు రోజు తన బాధను తన భర్త మాటల ద్వారా ఇవాళ మనందరికీ తెలియజేశారు. సరే, మరణం అనేది ఒక జీవితంలో ఒక ఘట్టం. మరణించే పద్ధతులు వేరువేరుగా ఉంటాయి. మరణాన్ని మరణంగానే చూడాలి, విప్లవాన్ని విప్లవంగానే చూడాలి, విధానాలను విధానాలుగానే చూసుకోవాలి, దానిగానే ఉంచాలి. అదే హ్యుమానిటేరియనిజం, హ్యూమన్ టచ్. సంపూర్ణంగా విమల గారికి ఆ అమ్మాయి మాట్లాడుతుంటే ఆ ధైర్యం, అదేవిధంగా స్పష్టత ఇవన్నీ కనపడ్డాయి. వారికి మనందరం నిండుగా మద్దతు ఇద్దాం, సంపూర్ణమైన మద్దతు ఇద్దాం. మీకు ఒంటరి
మహిళ అదేదో చెప్పారు మీరు ఒంటరి మహిళ కాదు, మా అందరి ఆడపడుచు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే చంద్రశేఖర్ గారు మాట్లాడింది విన్న తర్వాత నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఆయన ఒక్క పరుషమైన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదే నాలాంటి వాళ్ళు మాట్లాడితే ఎవరితో షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆవేశంతో కొన్ని మాటలు దొరుకుతాయి కూడా, నా నేచర్ అది. కానీ ఆయన కానీ ఆయన కుటుంబం కానీ ఎంతో ఉన్నత విలువలతో కూడినటువంటి కుటుంబం అది. అబ్బాయి గారు కానీ అలాగే అసలైన మీకు మాకు అందరికీ మార్గదర్శి, అసలైన నాయకుడు, విప్లవ నాయకుడు, అసలు సిసలైనటువంటి విప్లవకారుడు మన బోస్ అన్నగారు కానీ అలాగే చంద్రశేఖర్ గారు కానీ నాగేశ్వరరావు గారు, వాళ్ళ నలుగురు. అందులో నాకు ఇద్దరితో బాగా పరిచయం, చంద్రశేఖర్ గారితోనూ అప్పయ్య గారితో. అప్పయ్య గారితో అంటే మా ప్రసాద్ చెల్లెల్ని మా కళావతి గారి చెల్లెల్ని అక్కడ ఇచ్చారు. ఆ విధంగా అప్పుడప్పుడు వారితో సంబంధాలు. చంద్రశేఖర్ గారు ఆయన బయటకు వచ్చిన తర్వాత కలుస్తూ ఉంటే చాలా అనిపించేది, ఎంత సాత్వికులు నక్సలైట్ పార్టీలో ఎంత మెత్తటి వాళ్ళు ఉంటారా అని అనిపించేది. ఆ మాట్లాడే విధానం కూడా మీకు అర్థమై ఉంటుంది. ఎంత మంచివాళ్ళు, ఎంత సాత్వికులు, పొరపాట్లు కూడా తన బాధను ఎక్కడ వ్యక్తం చేయనటువంటి వాళ్ళు ఉంటారా అనిపించింది. అందుకనే అది ఒక కమ్యూనిస్టులకే సాధ్యం. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడగలిగి తన బాధను తనలోనే దిగమింగుకునేటువంటి ఆ సామర్థ్యం కమ్యూనిజం, మార్క్సిజం మనందరికీ నేర్పింది. మనం మన నిజాన్ని, మన సోషలిజాన్ని, మన కమ్యూనిజం గడియ ఆ రోజు ఆ దినం అది మన దినం కావాలి. మన దినం అంటే ఈ దినాలు కాదు, అంటే మన అందరం ఒక్కటి అవ్వాలి, ఎర్ర జెండాలన్నీ ఒక్కటే అవ్వాలి చెప్తున్నాడు. అన్ని ప్రాంతాల పేర్లు చెప్తున్నాడు. అంటే అదొక ఆప్యాయత. నేను అక్కడ చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నాను, చిన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు టీ తాగి. అందువలన మళ్ళా మంచి రోజులు రావాలని కోరుకుంటూ, అదేవిధంగా విప్లవ ప్రేమికుడు అయినటువంటి చంద్రశేఖర్ గారికి ఘనమైన తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కుటుంబ సమస్య, ఆర్థిక సమస్య కంటే కూడా పార్టీలో సమస్య అనేది వాళ్ళ స్వయంగా ఆయన మాట్లాడిన ఇటునే మనందరి ముందు వచ్చేసింది. ఇదేమైనా దురదృష్టకరం. మనందరూ తెలుసు, ఆయన విద్యార్థి దశలోనే అడవి బాట పట్టాడు ఎమర్జెన్సీ కాలంలో. సహజంగా విప్లవోద్యమంలో మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ఎప్పటిదాకా బతుకుంటాం అనేది అంచనా ఉండదు. చనిపోవటం దాదాపు ఖాయం. మనం అంటే చావటం ఈ రకంగా ఉండదని ఆయన కూడా ఊహించలేదు. తన చావు ఇలా ఉంటుందని ఇప్పుడు ఆయన అనుకోలేదు, కానీ జరిగింది. ఇది చాలా బాధాకరమైనప్పటికీ అలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అనే దాని మీద మదన పడాలి, ఆత్మవిమర్శ పడాలి. ఇలాంటి వాటిని జరగకుండా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలని వైపు చర్చ ఉండాలి తప్ప కారణాలు తోసేసి కుటుంబాన్ని నెట్టేయడం అనేది సరైనది కాదు అనేది మన అందరికీ ఇప్పుడు వచ్చిన అభిప్రాయం. దాదాపు నాకే కాదు, ఇక్కడ వచ్చి అందరికీ కూడా ఇప్పటిదాకా ఉన్న అభిప్రాయం వేరు, ఇప్పుడు వచ్చిన అభిప్రాయం అనేది అర్థమవుతా ఉంది అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఏమైనా ఆయన ఎట్లా మరణించాడు అది సరైనదా కాదా పక్కన పెడితే, ఆయన ఒక 50 సంవత్సరాలు 68 సంవత్సరాలు ఆయన జీవించాడు. 50 సంవత్సరాలు ఉద్యమంలో, విప్లవోద్యమంలో పనిచేశాడు విద్యార్థి దశ నుంచి. చాలా నిర్బంధాలు వచ్చాయి, కేసులు, నిర్బంధాలు, పోలీస్ స్టేషన్లు, అరెస్టులు, దెబ్బలు, అనేకసార్లు ఎన్కౌంటర్ ప్రమాదాలు, ఇవన్నీ కూడా ఆయన ఎదుర్కొన్నాయి. అంత ధైర్యము, అంత పట్టుదల, అంత త్యాగపూరితంగా ఆలోచించిన వాడు చిన్న విషయాల కోసం ఆలోచిస్తాడా అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. సరే, ఒక భాగమైతే ఇప్పుడు ఆయన గురించి మనం చర్చించుకోవడం అని చెప్పంటే
ఆయన చనిపోవడం సరైనదా కాదని పక్కన దాని గురించి చర్చ కాదు. ఆయన 50 సంవత్సరాలు ఈ దేశంలో ఏ ఆశయం కోసం పనిచేశాడు, ఏ లక్ష్యం కోసం పనిచేశాడు. మార్గం దీంట్లో ఇక్కడ చాలా భిన్నమైన పార్టీలు ఉన్నాయి, రకరకాల ఎత్తుగడలు, రకరకాల రాజకీయ పోరాట కార్యాచరణ కార్యక్రమాలు ఉన్నాయి. కానీ లక్ష్యం ఏంటి? సాంబశివరావు గారు చెప్పినట్టుగా అంతిమంగా ఈ దేశంలో మానవాళిని విముక్తి చేయటం, దోపిడీ లేని సమాజాన్ని నిర్మించడం, ఆర్థికంగా సామాజికంగా అసమానత లేని సమాజాన్ని నిర్మించడం అనేది కమ్యూనిస్టు లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం, ఆ ఆశయం కోసం, ఆ లక్ష్య సాధన కోసం అనేక మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాం. కానీ మనం చర్చించుకోవడం అంటే చంద్రశేఖరుని గురించి మనందరం ఆయన్ని స్మరించుకోవడం, ఆయన నివాళులు అర్పించడం అని చెప్పంటే ఆ ఆశయ సాధన కోసం మనం కూడా పునరంకితం కావాలి, దానికోసం ముందుకు సాగాలి. ఈ దేశంలో కార్మికులు, పేదలు, రైతులు, కూలీలు, శ్రామిక వర్గం, అనేక రకాల కష్టజీవులు, అణచివేయబడుతున్న సామాజిక వర్గాలు, వీళ్ళపై జరుగుతున్నటువంటి కార్పొరేట్ పెట్టుబడిదారి దోపిడీ, అణచివేత, ఈనాడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అనుసరించేటువంటి రాజ్యాంగం, ప్రజలకు ఉన్నటువంటి హక్కులు మొత్తం అదించేస్తూ ఈ దేశాన్ని ఒక మత రాజ్యంగా మార్చే ప్రయత్నాన్ని కనీస ప్రజాస్వామ్యం లేకుండా అణిచేసే ఒక దుర్మార్గమైన పరిపాలన సాగుతున్న దశలో దానికి వ్యతిరేకంగా పోరాటం, చంద్రశేఖర్ గారిని మనం స్మరించడం, గుర్తు చేసుకోవటం అంటే ఈనాడు ఉన్నటువంటి ఈ సమస్యలకు వ్యతిరేకంగా పోరాటం చేయటమే. మనం ఆయన సహచరులమైన, మిత్రులమైన, రాజకీయ వారసులైన, ఏ రకంగా ఆయనకి మనం గౌరవించినా ఆ ఆశయం ముందుకు పట్టడం కోసం మనందరం పనిచేయాలని తెలియజేసుకుంటూ సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అన్నకు విప్లవ అర్పిస్తూ ఉన్నాను. అట్లాగే ఆయన కుటుంబం చాలా అందరూ, ఆయన చనిపోవటం ఈ సమాజానికి, ఉద్యమానికి, ప్రజాతంత్ర ఉద్యమానికి చాలా తీరని లోటు. అదే సమయంలో కుటుంబానికి అంతకంటే లోటు. ఆ కుటుంబం చాలా బాధలో, విషాదంలో ఉంది. ఆ కుటుంబానికి మనం అందరం కూడా అండగా ఉందామని తెలియజేసుకుంటూ సెలవు. అకాల మరణం కాదు, అదే సమయంలో దుర్మరణం. ఆ దుర్మరణం కూడా సాధారణ ఆత్మహత్య కాదు, రైలు కింద పడి చనిపోవడం కాదు, రైలుకి ఎదురుగా నిలబడి చనిపోవడం. ఇది అసాధారణమైనది, అరుదైనది, అరుదైన వాటిలో అరుదైనది, రేరెస్ట్ రేర్. 50 ఏళ్ళ విప్లవోద్యమంలో ఉన్న మా సహచరుడు కామ్రేడ్ చంద్రశేఖర్ అలా ఎదురొస్తున్న రైలుకి అడ్డుగా నిలబడి, ఎదురుగా నిలబడి మరణించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? లాఠీలు, తోటాల్ని గేలి చేసిన చంద్రశేఖర్ తాను ఎందుకు తన మనసుని హంతకురాలుగా మార్చుకున్నాడు? నన్ను నీవు చంపితే నీవు హంతకుడివి, నేను హతుడిని. నేను నిన్ను చంపితే నీవు హతుడివి, నేను హంతకుడిని. ఆత్మహత్యలో హంతకుడు, హతులు ఇద్దరూ ఒకే మనిషిలో ఉంటారు. చంద్రశేఖరు మైండ్ హంతకురాలుగా మారితే తన శరీరాన్ని తను చంపుకుంటాడు. తన బాడీ హతురాలుగా మారింది, తన మైండ్ హంతకురాలుగా మారింది. మా 50 ఏళ్ల సహచరుడు చంద్రశేఖర్ తన మెదడుని ఒక హంతకురాలుగా ఎందుకు మార్చుకున్నాడు? బలమైన ఏ కారణాలు లేవా? కుటుంబం వైపు చూపెడుతున్నారు. తప్పులు 2 రకాలు, పొరపాట్లు, నేరాలు. పొరపాట్లని మిస్టేక్స్ అంటారు, నేరాలని క్రైమ్స్ అంటారు. సమాజంలో ఇది పితృస్వామ్య సమాజం, ఇది పురుషాధిక్య సమాజం. స్త్రీలు పొరపాట్లు చేస్తే నేరాలుగా చిత్రించబడతాయి, పురుషులు నేరాలు చేస్తే పొరపాట్లుగా చిత్రించబడతాయి. కమ్యూనిస్ట్ ఉద్యమంలో కూడా అలా ఉండకూడదు కదా. తప్పులు ఎక్కడున్నాయో, నేరాలు ఎక్కడున్నాయో సమీక్ష చేయకుండా నేరం పలానా దగ్గర జరిగిందని చిత్రించే పద్ధతి ఏదైతే ఉందో, ఈ నరేటివ్ సిస్టమ్ ఉందో, ఇది బూర్జువా వర్గం, పాలక వర్గాలు, ఫాసిస్టులు ఈ నరేటివ్స్ మీదనే ఆధారపడి తమ పాలన సాగిస్తూ ఉంటారు.
కమ్యూనిస్ట్ ఉద్యమంలో కూడా ఇలాంటి నెరేటివ్స్, ఇలాంటి చిత్రీకరణని చేస్తే అది సమాజం క్షమించదు. కామ్రేడ్ చంద్రశేఖర్ 7 వలసలు వెళ్ళాడు విప్లవోద్యమం కోసం. 1 ఖమ్మం నుంచి అడవికి, 2 అడవి నుంచి సత్తుపల్లి ఏరియాకి, 3 సత్తుపల్లి నుంచి బూర్గంపాడు ఏరియాకి, 4 బూర్గంపాడు ఏరియా నుంచి ఇల్లందు ఏరియాకి, 5 ఇల్లందు ఏరియా నుంచి హైదరాబాద్కి, 6 హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లాకి, 7 వరంగల్ జిల్లా నుంచి మళ్ళీ తిరిగి ఇల్లందుకి 7 వలసలు వెళ్ళాడు విప్లవోద్యమం కోసం, ప్రజల కోసం, పార్టీ కోసం, పార్టీ నిర్ణయం ప్రకారం. కామ్రేడ్ విమల చంద్రశేఖర్ కలిసి పెళ్ళైన తర్వాత విమలకి మొదటి వలస బూర్గంపాడు, విమలకి 2వ వలస ఇల్లందు, విమలకి 3వ వలస హైదరాబాదు, ఆ 3వ వలసకి మధ్యలో అంతర్వలస గుంటూరు, ఆ తర్వాత తిరిగి మళ్ళీ వరంగల్ జిల్లా మానుకోట. అంతర్వలస మధ్యంతర వలసతో కలిపితే, గుంటూరు వలసతో కలిపితే విమల కూడా 5 చోట్లకి ప్రయాణం చేసింది విప్లవ రహదారిలో, మహాప్రస్థానంలో. వరంగల్ తర్వాత తను చంద్రశేఖర్తో పాటు కలిసి వృత్తి విప్లవకారిణిగా ప్రయాణం చేయలేదు, నిజమే. కానీ చంద్రశేఖరు విప్లవ పదంలో 7 వలసలు సాగిస్తే కామ్రేడ్ విమల గుంటూరుతో కలిపి 5 వలసలు సాగించింది. ఒక 5 వలసలు తన సహచరుడితో కలిపి విప్లవ యానంలో ప్రయాణం చేసిన కామ్రేడ్ విమల ఎందుకు డ్రాప్ అయింది? ఇది స్థూల సమీక్షే కాదు, సూక్ష్మ సమీక్ష కూడా, మైక్రో లెవెలే కాదు, మైక్రో లెవెల్లో కూడా జరగాలి. కారణాలు ఏమిటో విప్లవోద్యమం సమీక్షించాలి. కామ్రేడ్ చంద్రశేఖరు నాతో మాట్లాడినప్పుడు 2004 మార్చి 6వ తారీఖు, ఇంకా 2 రోజులకి మార్చి 8 అనగా నాతో సుదీర్ఘంగా ఫోన్లో మాట్లాడాడు. ఏడ్చాడు, నేను ఏడ్చాను. ఆయన ఆ రోజు మాట్లాడుతూనే బాయ్ ఇవాళ నీతో మాట్లాడాలనిపించింది, నా బాధ నెళ్ళబోసుకోవాలనిపించింది, కాకపోతే మా విషయాలు నువ్వు ఎక్కడా చెప్పవని నమ్మకంతో నేను ఒక నిర్మాణంలో ఉన్నాను కనుక నేను మాట్లాడిన విషయం నువ్వు ఎక్కడ చెప్పవనే హామీతో నేను మాట్లాడుతున్నానంటూ ప్రారంభించాడు. సుదీర్ఘ మాటలు, చిన్నపిల్లాడిలాగా ఏడ్చాడు. ఇంకా 130 రోజులకి మరణిస్తానయ్యా. ఇవాళ కూడా కన్నీళ్ళు వచ్చాయి. బహుశా రోజులో చాలా మందికి వచ్చి ఉంటాయి. మబ్బులు విడిపోయే ఒక 13 నిమిషాల ఇంటర్వ్యూ, ఆడియో ఇంటర్వ్యూ. దీంతోనైనా ఏమైనా స్త్రీల మీద, కుటుంబం మీద వేసే నిందలు తొలగిపోతే సంతోషిద్దాం. నాకు ఆ రోజు విమల మీద కూడా ఒక విమర్శ పెట్టాను. ఏమిటి ఆ విమర్శ అంటే, ప్రచారం అవుతున్న విమర్శ కాదు. నన్ను విమల ప్రశ్నిస్తుంది, నువ్వెందుకు ప్రశ్నించవు పార్టీని అని. అది నాకు బలంగా చెప్పాడు. నువ్వే ఎందుకు అన్ని చోట్లకి వెళ్తావు, వాళ్ళు ఎందుకు వెళ్ళరు అని విమల నన్ను ప్రశ్నిస్తుంది. నువ్వెందుకు ప్రశ్నించవని. మన కోసం పాత ఆఫీసులో ఒక రూమ్ తీసుకున్నాక మన సామాన్లు అక్కడ ఉన్నప్పుడు ఆ సామాన్లు నీకు నాకు సంబంధం లేకుండా, మన పర్మిషన్ లేకుండానే మన తలుపు తాళం తీసేసి ఆ సామాన్లు బయట తీసి ఎక్కడో పడేస్తే నువ్వెందుకు ప్రశ్నించవని నన్ను ప్రశ్నిస్తున్నది. ఆయన అన్నది ఇది మాత్రమే నాతో. వేరే విషయాలు చాలా ఉన్నా ఆయన సాక్షి లేడు కనుక నేను మాట్లాడటం లేదు. కానీ అవును, నేను పీపీతో ఇవన్నీ మాట్లాడానని చెప్పే మనిషి ఇక్కడ లేనప్పుడు ఆయన ఏమి మాట్లాడాడో ఆ వివరాలన్నీ చెప్పడం నైతికంగా సరికాదు. కానీ విమలకి సంబంధించిన విషయం తానది. విమల మనసు ఒకవేళ సంఘర్షణ పడితే కారణాలు ఏమిటి? 7 వలసలు చంద్రశేఖర్ వెళ్ళాడు. రవణ ఎక్కడ పుట్టి ఎదిగి
ఎక్కడెక్కడికో వలసలు వెళ్ళాడు విప్లవోద్యమం కోసం. చివరికి ఇటువంటి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు రావటం అనేది చాలా బాధ కలిగించే, మాలాంటి అనేక మంది కమ్యూనిస్ట్ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళకి ఇది చాలా బాధ కలిగించింది. ముఖ్యంగా చంద్రశేఖర్ గారితో నాకు ఒక 18 సంవత్సరాలుగా అనుబంధం. అనేక కార్యక్రమాల్లో ఆయనలో ఎట్లంటే ఢిల్లీలో జరిగినటువంటి రైతు ఉద్యమంలో పాల్గొని వచ్చి ఆయన ఇన్స్పిరేషన్ అయినటువంటిది గుర్తొస్తూ ఉంటే ఇప్పటికీ ఆయన చాలా ఇలాంటి ఉద్యమాలు చేయాలి, హేమంత్ ఇలాంటి ఉద్యమాలు రావాలా. ఆయన వచ్చి చెప్పిన తర్వాతనే నేను ఢిల్లీ వెళ్ళాను. నిజంగా మేము పోయినా కూడా ఇన్స్పైర్ అయ్యాం. అంత ఉద్యమాలంటే ప్రజా ఉద్యమాలు, రైతు ఉద్యమాలు, ఈ పాలక ప్రాంతంలో పనిచేసాం. ఒకే కమిటీలో, ఏరియా కమిటీలో కూడా చాలా సంవత్సరాలు ఉన్నాం. అట్లా వివిధ సందర్భాల్లో కలిసి పనిచేసేటప్పుడు ఈ చీలికలు లేదా ఈ ఘర్షణలలో చాలా సందర్భాల్లో మేమిద్దరం కూడా ఘర్షణ పడ్డాం. అది 80లో కావచ్చు, 84లో, 86 నుంచి 92 దాకా కావచ్చు, 90 తర్వాత 2013లో కావచ్చు. అన్ని సందర్భాల్లో ఐడియాలజికల్గా మిగతా విషయాల్లో మా మధ్య కూడా ఉండేవి, అయినా మాట్లాడుకునేవాళ్ళు. ఇక విమల చాలా సీరియస్గా ఉద్యమంలో ఉన్నంతసేపు చాలా సీరియస్గా పనిచేసింది. ఆ గ్రామంలో ఎవరింటికి పోయినా ఆ విషయాలు చెప్తారు. అది గంధంపల్లి కావచ్చు, మరి గుండ్రాజమణి ఏరియాలో మొత్తంలో కూడా. అట్లా ఆ కామ్రేడు చాలా మహిళా కార్మికుల యొక్క హక్కుల కోసం బంధులు కూడా నిర్వహించిన చరిత్ర విమలక్కది. కారణాలు ఏమైనప్పటికీ అనేక కారణాలు ఉన్నాయి. కారణాలు ఏందో ఇందాక మీరు విన్నారు. ఈ కారణాలన్నీ కూడా ఉద్యమంలో ఉన్నాయి, అందరూ ఎదుర్కొనేవి. చాలామంది ఎదుర్కొన్నారు నాతో సహా. అయినా ఇలా చనిపోవడం బాధేసింది. అందుకే నేను ఆ రోజు పార్టీని ఆయన స్మారక సభలో మాట్లాడుతూ అప్పులే కారణమైతే ఆఫీస్ అమ్మాయిని కట్టాలన్న దానికి ఎంత రాద్ధాంతమైందో మీరు చూశారు. మరి ఇట్లా చచ్చిపోవడం మంచిదా? అవన్నీ పార్టీ ఆలోచించొద్దా? అది ఏ కామ్రేడ్ అయినా, ఏ సమస్య ఉన్నా బాధ్యత హోల్ టైమర్గా ఉన్న కామ్రేడ్ బాధ్యత ఆ పార్టీది అనే విషయాన్ని నాకున్న అభిప్రాయం. అందుకే నేను ఆ మాట చెప్పాల్సి వచ్చింది. దాన్ని పెద్ద రాద్ధాంతమైందని కూడా అది వేరే విషయం. సరే, ఇప్పుడు ఏమైనా ఈ బుక్లో రాయడానికి నేను ఆఖరి నిమిషం దాకా రాయలేకపోయాను. వివిధ పనులతోటి నేను ఔరంగాబాదు, కలకత్తా వివిధ ప్రాంతాలకు పోయి వచ్చేందుకు టైం దొరకలేదు. నేను నా రాసే మనిషి దొరక లేట్ అయింది. అందుకే కొద్దిగా 1 పేజీ మాత్రమే రాసి పంపాను. ఈ అన్ని అనుభవాలు మిగతా విషయాలు ఏం రాయలేదు. 1 పేజీ బంధం రాసి పంపాను. లేకపోతే చాలా విషయాలు నేను రాద్దాం అనుకున్న 7-8 పేజీలు. అయినా ఆ ఒక్క మాటతోటి నేను ముగించేసిన. అందుకే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మొండితనం ఉండాలి. చాలామంది చాలా సమస్యలు ఎదుర్కొంటాం, అయినా మొండిగా ఉండటం అనేది నేర్చుకోవాలనేది. తర్వాత పనిలో వాళ్ళ కుటుంబంలాగా రెవెన్యూకి నేను కొరియర్గా 10 సంవత్సరాలు ఉన్నాను. అందుకే అట్లాంటి కుటుంబంలో పనిచేసిన, కుటుంబం నుంచి వచ్చిన మనిషి ఇట్లా చచ్చిపోవడం బాధేసింది. ఇది మాత్రం నేను ఆమోదించను. కొట్లాడాల్సింది ఉన్నాయి. చాలా కొట్లాడిండి ఆయన, చాలా విషయాలు కొట్లాడుకుంటూ ఉన్నాడు. కమిటీలో కొట్లాటలు జరిగినాయి అనేకం. అట్లా కొట్లాడేవాడే. ఆ కొట్లాడాలి తప్ప చనిపోవడం అనేది చాలా బాధాకరమే. అయితే అంత ఒత్తిడికి గురైంది అనే విషయం అర్థమవుతుంది. ఒక్కడే అయిండు, ఎవరికి పంచుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆ వీడియో అయిన తర్వాత అర్థమైందిగా. అందుకోసం ఇట్లాంటి ఒక పరిస్థితి ఉద్యమాల్లో ఉన్న కామ్రేడ్స్కి రావద్దని కోరుకుంటూ, వచ్చిన పంచుకోమని ఉద్యమంలో కొనసాగాలని వాళ్ళందరినీ కోరుకుంటూ, కామ్రేడ్ చంద్రశేఖర్కి జోహార్లు అర్పిస్తూ, విమలక్కకి నా సంతాపాన్ని చెప్పగా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. ఆ విమలక్క మొండితనం ఇంకా మొండిగా ఉండి ఆ సహకారం అందే ప్రజల పక్షాన ఉండడానికి ఆలోచించమని ఆమె రచయిత అన్ని విషయాల్లో ప్రజల కోసం పనిచేసింది. సేకరించే స్థితిలో లేదనేది నిర్వివాదమైన అంశం. విమర్శలు సేకరించడం అనేటువంటిది అవసరం. సద్విమర్శ, కువిమర్శ, విమర్శలో నిజం ఉందా, నిజం లేదా, ఏదైనా కావచ్చు. విమర్శ చేసినప్పుడు దాన్ని ఒక మెచ్యూరిటీ లెవెల్లో ఆలోచించి, ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించి ఆ విమర్శకి ఏ రకంగా సమాధానం చెప్పాలి, ఇలాంటి వాళ్ళు ఎట్లా కన్విన్స్ చేసుకోవాలి అనుకోవాలి తప్ప వాళ్ళని దూరం చేసుకునేటువంటి ప్రక్రియ అనేది విప్లవ పార్టీలో పరిపాటిగా మారిపోయింది. విమర్శ చేయటమే ఒక నేరంగా చూస్తున్నారు.
ప్రశ్నించడమే ఒక నేరంగా చూస్తున్నారు. విమర్శ చేస్తారు, ప్రశ్నిస్తారు, ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, విమర్శలకు సమాధానం చెప్పాలి, తద్వారా ఆ కామ్రేడ్ని కాపాడుకోవాలి. ఆ కామ్రేడ్ జీవితకాలం 5 దశాబ్దాలు పనిచేసి చివరికి ఎంత ఒత్తిడి గురైతే, మానసిక ఒత్తిడి గురైతే ఆత్మహత్య చేసుకున్నారు అనేది ఆలోచించుకోవాలి. ఇట్లా పార్టీలన్నీ ఇది గుణపాఠంగా నేర్చుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జోహార్ కామ్రేడ్ రాయల్ చంద్రశేఖర్ అన్న. 2 సంవత్సరాలుగా విప్లవ ప్రపంచం లేదా ప్రగతిశీల ప్రపంచానికి సంబంధించిన 3 అంశాలని నేను చాలా కీన్గా అబ్జర్వ్ చేసి పరిగణనలోకి తీసుకున్న అంశాలు. 1, విప్లవోద్యమంలోనే జరిగిన ఒక హత్య. 2, విప్లవోద్యమంలోనే జరిగిన ఒక ఆత్మహత్య. విప్లవోద్యమంలో గురితీతలు. ఈ 3 అంశాలు చాలా విషయాలను సమీక్షించుకోవాలనేటటువంటి అవసరాన్ని తెలియచెప్పాయి. ఇప్పుడు కూడా మనం అంతా బాగుంది, పాతదే మంచిది, మనం నడుస్తున్నదంతా కరెక్టు, మనం చాలా పరిశుద్ధంగా ఉన్నాము అనే కాకుండా, అయితే తప్పులు లేకుండా ప్రపంచం ఉండదు, మనిషి ఉండడు, విప్లవోద్యమం ఉండదు, ఏది ఉండదు, తప్పులు పొరపాట్లు ఉంటాయి. కానీ అమానవీయత అనే దాన్ని మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఎక్కడ చెక్ పెట్టాలి? సంభాషణల్లోనైనా, మిత్రుత్వంలోనైనా, కలిసి నడవడంలోనైనా, విషాదంలోనైనా, చివరికి శత్రుత్వంలోనైనా మనం మానవీయంగా ఉన్నామా, అమానవీయంగా ఉన్నామా అనే ప్రశ్నని తప్పకుండా ప్రగతిశీల ప్రపంచం చాలా సీరియస్గా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జరుగుతున్న నా లోపం వల్లే నేను రాయలేదు, నా లోపం వల్లే రావడం కూడా వద్దేమో అనుకున్నాను. మరి ఎన్ని లోపాలున్నా నేను ఇక్కడ మాట్లాడడం, ఇంకేదన్నా ఇంకొక వర్డ్ మాట్లాడినా రైటా తెలియదు. ఎందుకంటే చంద్రశేఖరన్ చనిపోయాడు. చంద్రశేఖరన్ ఎవరికి తెలియదు, ఆయన ఏం చేశాడంటే తెలుసు కదా, కాబట్టి అది లేదు. కానీ అది కాకుండా ఇంకో ప్రశ్న ఉంది. దీని నుంచి నేనేం నేర్చుకోను? పోనీ నేను చిన్నాడేం కాదు, నాకు 60 ఏళ్ళు దాటిని, కాబట్టి ఎవరికైనా చెప్తానేమో. ఏం నేర్పను? మీ వాళ్ళందరూ వేరే చోటుకి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళు కాదు, నువ్వు ఒక్కడివే ఉన్నావు, ఎందుకు వెళ్ళిపోరాదా అని అడిగితే సరే తలంచుకొని వచ్చేసానే. ఆ రోజే చచ్చిపోయినాడు నేను. ఇవాళ నేను ఏం నేర్చుకోగలను, ఏం నేర్పగలను తెలియదు నాకు. కానీ ఒకటి మాత్రం అడగగలను ఖచ్చితంగా. ఆ రోజు 1978 నవంబర్ 16వ తారీఖున అరెస్ట్ అయ్యి 3 రోజులు లాకప్లో ఉండి బయటకు వచ్చినప్పుడు నేను చిన్నాడు. సంవత్సరాలు గడిచిపోయింది, నేను చాలా చిన్నాడు. కానీ అప్పుడు మా పార్టీ పేరు చంద్రపుల్లారెడ్డి పార్టీ. ఆ తర్వాత నేను కొంచెం బాగానే యాక్టివ్గా ఇబ్బందుల్లో కూడా ఇన్వాల్వ్ అయిన సందర్భం 84లో మేము పైలావతారు పార్టీ. పేర్లే పైలావతారు, చంద్రపుల్లారెడ్డి అని, కానీ వాళ్ళెవరు నా వాళ్ళు కాదు, ఇన్స్పిరేషనే. కానీ నా వాళ్ళు ఎవరు? రవీంద్ర. ఉంటే పరిష్కారం చేసేవాడేమో. నా వాళ్ళు ఎవరు? మా ఢిల్లీకే కాదు. ఖచ్చితంగా ఉన్న ఓపిక. ఒక సందర్భంలో నేను చాలా దగ్గరగా చూసాను, మాట్లాడిన ప్రతి మాట గంట తర్వాత చూస్తే ప్రతి మాట అక్కడ నోట్ చేసి ఉండేది. అంత ఓపిక ఉంది ఆయనకి. రామచంద్రరావు గారు, వెంకన్న గారు, ఎమ్మెల్యే గారు కాదు, అంత ఓపిక. ఆయన ఉంటే పరిష్కారం చేసేవాడేమో తెలియదు. రవీంద్ర లేడు, చంద్రన్ ఉన్నాడో లేడు తెలియదు, నాకు చెప్పలేను, తెలియదు కాబట్టి. కానీ ఇంకా ఎవరున్నారు? ఇప్పుడు ఉన్నారు నిజంగా. వివి గారు లేరా? వివి అనుకునేవాళ్ళమే ఉన్నాడా లేడా? వాళ్ళే ఇన్స్పిరేషన్. రవీంద్ర కూడా చెప్పాడు మనకి, ఏదైనా వాళ్ళలో ఒక ఆయన ఉన్నాడే, నేను తప్పు మాట్లాడుతున్నా, నేను తెలియదు బ్రదర్, నాకు ఈ ఛాన్స్ మళ్ళీ రాదేమని అనేస్తున్నా, వస్తున్నాయి కాబట్టి. ఉన్నాడే. పోనీ ఆనాటి మన పిడిఎస్యు, మన స్పిరిట్ పీపీ ఉన్నాడు కదా, మన ఎస్వి అన్న లేడా? ఉన్నాడుగా. ఏంటన్నా ఏమైపోయింది నా పార్టీ?
ఎస్విఎన్ ఒక పార్టీ సెక్రటరీ, రంగన్ ఒక పార్టీ సెక్రటరీ, సూర్యవన్న ఇంకొక పార్టీ సెక్రటరీ. కాదే నేను నా పార్టీ వాళ్ళే, అంత నా వాళ్ళేగా, మీకు ఇన్ని పార్టీలు ఏంటి? ఇన్ని పార్టీలైన దశలో మాకు అయినా మీరు కాన్ఫిడెన్స్ ఇస్తారు, ఎందుకంటే మీ త్యాగం మాకు గుర్తుంది. ఎంతో సాహసం కావాలి, ఎన్ని కష్టాలకైనా త్యాగాలకైనా సిద్ధం కావాలి. ఇటువంటి పుస్తకం రాయాలి. అటువంటి ధైర్యం సాహసాలకి తోటి అన్నిటికీ సిద్ధపడి రాసినటువంటి కామ్రేడ్ విమలకు హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను. ఈ పుస్తకం ఒక బాధితురాలి, విప్లవ బాధితురాలి, విప్లవ కుటుంబం, బాధిత కుటుంబం ఆవేశం, ఆవేదన, ఆక్రందన. బాధితులకి తానొక్కటే కాదు, మొత్తం ప్రజా ఉద్యమాలలో, ముఖ్యంగా విప్లవోద్యమాలలో పనిచేస్తున్నటువంటి స్త్రీలందరి తరఫున నేను ప్రశ్నిస్తున్నాను. మీరంతా ఎటువైపు ఆలోచిస్తున్నారా లేదా ఆలోచించండి అని పిలుపునిట్లో ఇటువంటి బాధితులు ఎవరైతే కలవజేస్తున్నారో అటువంటి వాళ్ళని ప్రశ్నించింది ఒక్క మాస్ లైన్ని కాదు, మాస్ లైన్ నాయకత్వాన్ని కాదు, మొత్తం విప్లవోద్యమ సంస్థల నాయకత్వాలు, విప్లవోద్యమ శ్రేణులను నిలబెట్టి ప్రశ్నిస్తోంది పుస్తకం. అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది మరణం తప్పదు. మనం భారతీయ సంస్కృతిలో బ్రహ్మరాత, కర్మ సిద్ధాంతం, ఇట్లా ఎట్లా చనిపోయాడు, చనిపోకుంటే బాగుండేది అనే భావాలు వ్యక్తమవుతున్నాయి. 50 సంవత్సరాలు విప్లవకారుడిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి, కామ్రేడ్ చంద్రశేఖర్ లాంటి వ్యక్తి ఇటువంటి పనికి కొనుక్కోవటమా? ఇది పిరికి వాళ్ళు చేయాల్సిన పని, ఇది రాజకీయంగా బలహీనం చేయాల్సిన పని అనే భావాలు వ్యక్తమవుతున్నాయి. మనం అందరమే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అందరూ ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? కమ్యూనిస్టులు కదా, దీర్ఘకాలం ఉద్యమాల్లో అన్ని త్యాగాలకు సిద్ధపడి పనిచేస్తున్న వాళ్ళు కదా. అనేక కమ్యూనిస్టు విలువలు కలిగినటువంటి వాళ్ళు, కమ్యూనిస్టు ఆచరణ ఉద్యమాలలో త్యాగాలకు సిద్ధమై పనిచేస్తున్నటువంటి నాయకత్వం ఇటువంటి దానికి ఎందుకు కోరుకుంది అనే ప్రశ్నలు వేధిస్తున్నాయి. ఒక విషయం పెట్టుకోవాలి, కమ్యూనిస్టులనే వాళ్ళు ఆకాశం నుంచి ఊడిపడరు. ఈ వర్గ సమాజంలోనే పుట్టి, ఈ వర్గ సమాజంలోనే జీవిస్తూ, ఈ వర్గ సమాజంలోనే కొనసాగుతూ ఉంటారు. కమ్యూనిస్టుగా సిద్ధాంతాన్ని స్వీకరించి ఆచరణకు పూనుకున్న 100% కమ్యూనిస్టులు వర్గ సమాజంలో ఉండరు. ఈ భౌతిక వాస్తవం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కమ్యూనిస్టులుగా మారటానికి, కమ్యూనిస్టులుగా అభివృద్ధి చెందటానికి ఆ వైపు ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణ క్రమంలోనే చుట్టూ ఉన్నటువంటి మన సమాజం, ఈ సమాజ ప్రభావం మనందరి మీద ఉంటుంది. నిజంగా తను ఉన్నంతకాలం, తను పనిచేసినంతకాలం నిత్యం ప్రజల్లో ఉండడమే కాకుండా
తన జీవిత సహచరైనటువంటి విమలకి అభివృద్ధి చేయడంలో కానీ, నిలబెట్టడంలో కానీ, చేదోడు వాదోడుగా ఉండడంలో కానీ అన్ని విషయాల్లో తన్ని నిలబెట్టుకోవడానికి చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయడం కాకుండా ఇవాళ చంద్రశేఖర్ని సజీవంగా మనందరి ముందు నిలబెట్టడానికి కావాల్సినటువంటి ఒక పుస్తకాన్ని తీసుకురావడానికి కూడా అంత ఆత్మస్థైర్యాన్ని ఇవాళ చంద్రశేఖర్ విమలకు అందించిపోయాడు. ఎందుకంటే చంద్రశేఖరు తాను విప్లవాన్ని ఎంతగా ప్రేమించాడో విమలను కూడా అంతగా ప్రేమించాడు. విమల లేకుండా ఎక్కడ ఏ ఫంక్షన్లో చంద్రశేఖర్ ఒక్కడు నాకు ఎప్పుడు కనిపించలేదు. పార్టీ మీటింగ్లో అందరూ కలిసేటువంటి సందర్భంలో కావచ్చు, తగ్గిన సందర్భాల్లో కావచ్చు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి అన్యోన్యత కానీ, వాళ్ళ మధ్యతో ఉన్నటువంటి దాన్ని చూస్తే పార్టీలో చాలా మంది ఉన్నాం భార్యాభర్తలుగా ఉన్నటువంటి వాళ్ళందరికంటే కూడా నాకు చాలా మంచిగా అనిపించేటువంటిది వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాయి. అట్లాంటి చంద్రశేఖర్ లేకపోవడం అనేటువంటిది వాళ్ళకి ప్రధానంగా మనందరికీ లోటైనప్పటికీ కూడా విమలకు కానీ వాళ్ళ కుటుంబానికి కానీ అది తీర్చలేనటువంటి లోటు. ఇవాళ వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడిని, వాళ్ళ మీద జరుగుతున్నటువంటి కుటుంబాన్ని చేస్తున్నటువంటి పరిస్థితిని ఇవన్నీ చూసినప్పుడు తను చాలా ఆత్మస్థైర్యంతో నిలబడింది. అన్ని వాస్తవాలను బయటికి తీసుకురావడానికి, తను నిలబెట్టుకోవడానికి, తను ఏంటి అనేటువంటిది నిరూపించుకోవడానికి కూడా వాళ్ళ విమల ఒక పెద్ద ప్రయత్నమే చేసింది. అందులో సఫలమైనందుకు ముందుగా విమలకి ప్రగతిశీల మహిళా సంఘం తరఫున ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. విజయరావు గారి మరణం అనేది మనందరం జీర్ణించుకోలేకపోయినాం. ఏదో ఒక హార్ట్ అటాక్ వచ్చి ఒక యాక్సిడెంట్ అయి చనిపోతేనో అది ఒక తీరుగుండేదేమో, కానీ ఈ మరణం అనేది ప్రజలందరినీ కలిసివేసింది. పార్టీలకు అతీతంగా కూడా చాలా ఇదైపోయి ఏదేమైనా కానీ ఈ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరికీ చెప్తున్నాను, నేను కార్యకర్తల కాడి నుంచి నాయకులందరికీ కూడా చెప్తున్నాను, ఇలాంటి మరణం ఇంకా ఏ కమ్యూనిస్టు కార్యకర్త నాయకులు కూడా చనిపోవద్దని చెప్పి సభాముఖంగా కోరుకుంటామన్నాను. అది కలత చెందారా, వెలివేశారా, తన వ్యక్తిగతం అనేది కాదు, తెలుసు, మనందరికీ తెలుసు, మనందరి మనసులో ఉన్నది. ఆయన ఎందుకు చనిపోయారు అనేది మనందరి మనసులో ఉన్నది, కానీ ఎవరం బయటికి చెప్పలేము. అందరికీ తెలుసు. నారాయణరావు గారు, రామచంద్రరావు గారు చెప్పారు, కుండ పగలగొట్టినట్టు చెప్పారు. అట్లా ఉండాలి. కమ్యూనిస్ట్ నాయకులు అంటే మనల్ని పేద ప్రజలకు సేవ చేయడానికి, పేద ప్రజల అభ్యున్నతి కోసం కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్న నాయకులు ఈ రకంగా మరణించడం అంటే మన నాయకత్వ లోపం, మరి ఏ లోపం అనేది మనం ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేది. ఆయనకి తిండి లేక చచ్చిపోలేదు, కుటుంబం లేక చనిపోలేదు, కానీ ఆయనకు ఒక లోటు మాత్రం కనపడింది. ఆయన మరణానికి అది ఒక కారణం కూడా అయిందని చెప్పి నాకు అర్థమైంది. అది పొందుపరచడం జరిగింది. వాస్తవానికి మొదట 80 పేజీలతో పుస్తకం తీయాలని విమలక్క చెప్పారు. అది కాస్త 120 పేజీలు అయింది. అక్కడి నుంచి 180 పేజీలు అయింది. తర్వాత 220 అయింది. ఆ తర్వాత పరంపర సహచరులు రాస్తున్నటువంటి వ్యాసాలు, వాటి లెంతీలు, విశ్లేషణలు, కవితలు, పాటలు అవన్నీ మొత్తంగా కూడా చూస్తే 512 పేజీలకు వచ్చింది. ఆ తర్వాత దాన్ని 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి, విమలక్క తనలో కలిగినటువంటి ఆలోచనలని ఒక సమగ్రమైనటువంటి రూపంగా ఒక పుస్తకం, ఒక భగ్న విప్లవకారుడు అనేటువంటి పేరుతోని. రెండవది, ఒక విప్లవ ప్రేమికుడు కామ్రేడ్ రాయల్ చంద్రశేఖర్, సహచరుల బంధుమిత్రుల రచనలు. ఈ రెండింటిని తీసుకురావడానికి విమలక్క నిద్ర లేకుండా ఒక నెల రోజుల పాటు పనిచేసింది. ఆ పుస్తకంలో నా వంతు కర్తవ్యంగా నేను కూడా భాగస్వామిని అయ్యాను. విప్లవకారులు ఆత్మహత్యలు చేసుకోవద్దు, పెట్టుబడిదారులను, సామ్రాజ్యవాదులను, భూస్వాములను ఆత్మహత్యలు చేసుకునే విధంగా కార్యాచరణ ఉండాలి, కానీ మనగా మనం బలహీనపడి ఒంటరితనంతో అలాంటి చర్యలకు ఎవరు పూనుకోవద్దని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి
అధ్యక్ష వర్గానికి విప్లవాభివందనాలు. విప్లవం తలబోసుకున్న చంద్రశేఖర్ అన్నారా, రాజల చంద్రశేఖర్ అన్నారా, పిండి పోరో పల్ల పల్లడిల్లి తొంగి పొత్తిల్లో పెరిగిన తన బిడ్డలే పొత్తిల్లో పిండి పోరో పల్ల పల్లడిల్లి తొంగి పొత్తిల్లో పెరిగిన తన బిడ్డలే రాజాల వారింకా రతనాల పత్రాలే పేదోళ్ళ కోసం ప్రాణమిచ్చిన కరుణాకారవే ఎల్ల జెండా గుండెలో చంద్రశేఖర్ అన్నారా, రాయల చంద్రశేఖర్ అన్నారా, చంద్రశేఖర్ అన్నారా, రాయల చంద్రశేఖర్ అన్నారా, ఎవరేసిన బాట ప్రేమల బాట నువ్వుపిన బాట విప్లవబాబుగా ఇంత ఆలస్యంగా ఇప్పుడు మీకు ఓపిక లేకపోయినా నేను మాట్లాడాలి అని బ్రతిమలాడి దానికంటే బ్రతిమలాడి ఇప్పుడు నాకు అవకాశం తెచ్చుకున్నాను. ఇది పోరాడా నేను. ఎందుకు అనంటే చాలామంది వక్తలు ఉన్నారు ఆయనతోటి మాట్లాడేటువంటి వాళ్ళు, కానీ నేను మా నాన్న గురించి నేను మాట్లాడాలి. ఎందుకనంటే ఈ అవకాశం రావడానికి నేను 2 సంవత్సరాలు ఎదురు చూశాను. మా నాన్నగారికి నేను నివాళులర్పించడానికి నేను 2 సంవత్సరాలు ఎదురు చూశాను. ఇంకా నాకు ఓపిక నశించిపోయింది. అందుకే బతిలాడాను. వాస్తవానికి జరుగుతుంది పుస్తకావిష్కరణ సభ. నా మనసులో ఇప్పటికీ నాన్న చనిపోయి నిన్న చనిపోయాడు, ఈరోజు నేను నివాళులర్పిస్తున్నా. ఆ ఘటన జరిగింది, ఆయన ఇంట్లో నుండి వెళ్ళాడు, తిరిగాను, ఏం జరిగింది ఏంటి అనే వేదన లోపల ఉన్నటువంటి ఏం జరిగింది అని తెలుసుకోవడానికైనా ప్రయత్నం చేసిన ఇన్ని రోజులు కూడా ఏ ఒక్క కన్నీటి చుక్క బయటికి రావడానికి కూడా నాకు వల్ల కావట్లేదు. ఎందుకంటే మనస్ఫూర్తిగా ఒక తండ్రికి కొడుకు నాలో ఉన్నటువంటి బాధను వ్యక్తం చేసుకోవడానికి నాకు పుట్టిన కాని నుండి తెలిసినటువంటి ప్రజలు కూడా నాకు దూరంగానే ఉన్నారు. అది ఎందుకు అంటే కొంతమంది చేసినటువంటి దుష్ప్రచారం అనేది నాకు స్పష్టంగా తెలుసు. పొద్దుననంగా మొత్తం ఆయన గురించి వెతికినది పోయి రాత్రి మార్చిడి దగ్గర పోలీసు మిత్రులు చెప్పితే అసలు రైల్వే స్టేషన్కి ఎందుకు పోయాడు అని వక్రీకరించి రాశాడు. నేను వెళ్ళింది యాదృచ్ఛికంగా ఇక్కడ పనిచేయడం. ఇప్పుడు నాకు మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి మాజీ కామ్రేడ్ వచ్చాడు, నా స్నేహం కొద్ది, నా స్నేహితుడు చిన్నప్పటి నుండి. ఆ మున్సిపాలిటీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా నేను చేశాను ఇక్కడ ఐఎఫ్టీ తరఫున. అతను ఒక రోజు ఇంట్లో నుండి వెళ్ళిపోతే అతను ఇంటి దగ్గర నుండి ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఆ టైం బయలుదేరిన టైంతో సహా మొత్తం నేను సీసీ కెమెరాలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో వెతికి తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్తే రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ చూస్తే తెలిసింది అని చెప్పి గుర్తొచ్చి హాస్పిటల్లన్నీ తిరిగి, ఊర్లన్నీ తిరిగి, ఇళ్ళన్నీ తిరిగి ఎక్కడికి వెళ్ళాడని యాదృచ్ఛికంగా అక్కడికి రైల్వే స్టేషన్ పోయి అది గుర్తొచ్చి అక్కడ చేస్తే రైలు ఎక్కాడేమో తెలుసుకున్నాం. ఎందుకనంటే ఆ రోజు నాన్న జేబులో 100 రూపాయలు కూడా లేవు అని అనేది గుర్తుంది. హైదరాబాద్ ఏమైనా వెళ్ళాడేమో అనురాధ దగ్గరికి. ఎందుకు వెళ్ళడానికి ఆయనకు 300 బస్ ఛార్జీ పెట్టుకునే పరిస్థితిలో లేడు. 100 రూపాయలు నన్ను అడగడానికి కూడా మొహమాట పడుతున్నాడు. 100 రూపాయలు ఉంటే ఆ ట్రైన్కి వెళ్ళాడేమో అని రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. అంతేగాని ఇంట్లో ముందు రోజు జరిగింది ఏం లేదు. ఆయన నాతోటి చివరిగా మాట్లాడింది, నానా ఇంకా రాలేదేంది ఇంటికి, 7:15 ఒక్క మాట, నానా ఇంకా నువ్వు రాలేదేంది ఇంటికి, కొద్దిగా లేట్ అవుతుంది నాన్న, నువ్వేమో టెన్షన్ పడుకో వస్తాను అన్నాను. నా పిల్లగాడి ఫీజు కట్టడానికి నాకు డబ్బులు అందుకు నేను టెన్షన్ పడ్డాను.
కానీ అది నేను పడ్డాను అని చెప్పి ఆయనతో నేను చెప్పలేదు. ఎప్పుడు కూడా నా చిన్నప్పటి నుండి నేను పుస్తకంలో రాశాను కాబట్టి ఆ విషయాలు మళ్ళీ రానివ్వట్లేదు. పుస్తకంలో రాసిన విషయాలు ఒకటే సూచన ఏంటంటే, నేను చిన్నప్పటి నుండి తండ్రి అని అంటే ఇంటికి వెళ్ళే పిల్లవాడు, పెరిగిన పిల్లవాడి నుండి ముసలివాడి దాకా తండ్రి యొక్క ఆప్యాయత ఏంటి అనేది మొత్తం అందరికీ అనుభవం ఉంటుంది. నాకు ఆయన స్నేహితుడిగా కూడా నాకంటే ఎక్కువ మా మేనమామ పిల్లలతోటో లేకపోతే మా పెదనాన్న వాళ్ళ పిల్లలతోటో ఎక్కువ చనువుగా ఉంటాడు తప్పితే నాతో తక్కువ మాట్లాడతాడు. నాతో తక్కువ. నా గురించి ఏదైనా చెప్పాలి, నాకేమైనా చెప్పాలి అన్నా కూడా పిండి ప్రోలు నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి అన్నయ్య అని చెప్పి నాకు చెప్పడం లేదు. బోస్ గారి దగ్గర, నేను రాయల్ సుభాష్ చంద్ర బోస్ గారి దగ్గర 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు కలిసి ఉన్నాను. ఆయన దగ్గర ఉన్నప్పుడు కూడా ఆయనకి చెప్పి వెళ్ళి చెప్పేవాడు కానీ నాకు కలిసి చెప్పేవాడు కాదు. ఏదైనా సలహా చెప్పాలన్నా కూడా అంత దూరం మేము ఎదురుగా ఆయన నేను మాట్లాడుకున్న క్షణాలే తక్కువ. అయినా చివరికి ప్రయోజకుడు కాలేదు కాబట్టి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అని అంటున్నారు. నేను ప్రశ్నిస్తున్నా, ప్రయోజకుడు అంటే ఏంటి? బాగా ఆర్థికంగా సంపాదిస్తే ప్రయోజకుడు అయినట్టే కదా. 10 మంది కోసం పనిచేస్తే ప్రయోజకుడు కానట్లా నా అర్థం. నన్ను క్వశ్చన్ చేసిన వాళ్ళందరూ కూడా నేను ప్రశ్నిస్తున్నా ఈ సందర్భంగా మీ ముందు నుండి, 10 మంది కోసం పనిచేసేవాడు ప్రయోజకుడు అంటే ఏంటి? ఒక కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు ప్రయోజకుడు అంటే ఏ విధంగా నిర్ధారిస్తారు? లేదా ఏదైనా ప్రజా సంఘాలలో పనిచేసే వాళ్ళు ప్రయోజకుడు అంటే ఏ విధంగా గుర్తిస్తారు? 10 మంది కోసం పనిచేస్తే ప్రయోజకుడు అంటారా? లేదా 10 రూపాయలు కాదు 1000 రూపాయలు జేబులో పెట్టగలిగేటట్టు సంపాదించుకోగలిగితే ప్రయోజకుడు అవుతాడా? లేదా 10 మంది కోసం ఆ సంపాదనను వదిలేసి అటు ఇటు తిరుగుకుంటూ ఆ సంఘం అని ఈ సంఘం అని పీడిఎస్యూ అని ఐఎఫ్టియు అని అది వదిలేసి సిఎల్సి అని ఇంకొక సంఘం అని కేటాయించుకుంటూ పార్టీలో తిరుగుకుంటూ ఉంటే ప్రయోజకుడు కాదనమాట. నేను ఇంకొక ప్రశ్న వేస్తున్నాను. నా ఇంటికి వచ్చినటువంటి కార్యకర్తలు, లేకపోతే ఏ కార్యకర్తనైనా ఒక మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, నా ఇంటికి ఎంతమంది వచ్చి ఎంత స్వేచ్ఛగా ఉండగలిగారు? ఇప్పుడు ఆ ఇంటికి చనిపోయిన తర్వాత మా అమ్మతోటి ఉన్న వాళ్ళు కానీ మా అమ్మతోటి మాట్లాడిన వాళ్ళు కానీ ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళందరూ ఎందుకు రాలేకపోతున్నారు? అన్ని ప్రశ్నలకి సమాధానం కాలం నిర్ణయిస్తుంది అని అంటారు. అది భావవాదం అంటారా ఏమన్నా, ఆ పదాలలోకి నేను పోదలుచుకోలేదు. నేను అడిగేది ఏంటంటే, మిమ్మల్ని అందరికి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, దయచేసి ఒక తండ్రిని కోల్పోతే ఆ తండ్రి తర్వాత ఉన్నటువంటి కుటుంబాన్ని మీరు దగ్గరుండి ఏదో చేయాల్సిన అవసరం లేదు. కానీ వారి మీద ఇంకా ఉన్న బాధల్లోనే నరకం అనుభవిస్తుంటే ఇంకా లేనిపోని నిందలేసి పండలేసి రాళ్ళేసి చంపాలి అనే ప్రయత్నం మాత్రం చెయ్యకండి. ఇప్పటికే నేను ఒక దొంగతనం చేసిందేమో అన్న ఫీలింగ్ అంటే ఏందో అని నేనే తల పక్కకు తిప్పుకొని పోవాల్సి వస్తుంది. ఏ ఫంక్షన్లకు పోను, ఏ నలుగురిలో కలవలేని పరిస్థితిలో పోయిన ఒంటరిగా ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎక్కడ వైజాగ్ అక్క వాళ్ళకి చెప్పడము, ఎక్కడ హైదరాబాదు నుండి బయలుదేరినటువంటి చనిపోయిన రోజు బయలుదేరినటువంటి వాళ్ళకి ఎమ్మటే పావెల్ పలానా అట, లేదు వాళ్ళ ఇంట్లో ఇట్లా ఆర్థిక సమస్యలట. ఏం ఆర్థిక సమస్యలు ఏ కుటుంబంలో లేవు? నేను ఆర్థిక సమస్యలు పట్టడానికి ఒక మేజర్ కారణం ఉంది, నేను సరిగ్గా దాని సంపాదన మీద దృష్టి పెట్టలేకపోవడం. రెండోది, నేను 2011లో 5 లక్షల రూపాయలు పార్టీకి ఇచ్చి ఉన్నాయి. మరి 5 లక్షలు రిటర్న్ ఇవ్వలేదు. అది వడ్డీతో సహా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎన్ని లక్షల రూపాయలు అవుతాయి ఆర్థికంగా లెక్కేస్తే? మరి నాకున్న అప్పులనే తీరిపోయాయి వడ్డీతో సహా. నేను బయట ఇచ్చుకొని ఉంటే ఒక మధ్యతరగతి కుటుంబీకుడు ఏ విధంగా ఆలోచించాలో ఆ విధంగా కూడా నేను ఆలోచించలేకపోయాను. ఆ విధంగా కూడా మా అమ్మ ఆలోచించలేదు, నాన్న అస్సలే ఆలోచించలేదు. మా నాన్నగారిని నేను ఆర్థిక ఇబ్బందులు పెడితే ఆయన నా దగ్గర నుండి డబ్బులు ముందు 2 రోజుల ముందు ఢిల్లీలో ఉండగా 12వ తారీఖు 11వ తారీఖు నైట్ వచ్చేటప్పుడు డబ్బులు కొట్టరానంటే నేను కొట్టా. ఎందుకని? ఆయన పార్టీ నుండి నాకు తీసుకొచ్చేవాడా? కాదుగా, నేను మళ్ళీ ఎదురు పెట్టాలి. ఎందుకని? లాక్డౌన్ టైం నుండి ఆయనకి నరక వేదన రూపాయి లేక కుటుంబమే చూస్తుంది కదా. అవన్నీ ఎడిపోయినాయి. సహకరించామా లేదా? అది ఎందుకనంటే మనస్ఫూర్తిగా కుటుంబం మొత్తం కూడా ఈ ఉద్యమాలు ఉండాలి, ఇవి బ్రతకాలి, వీటి కోసం అందరికీ సహకరించాలి. నాన్నట్లు వెళ్ళినా పర్లేదు, వెళ్ళని తిరగని అని చెప్పారని ఆయనకి సహకరించే ఉద్దేశంతో మేము ఉన్నాం. అట్లనే ఏదైనా మీటింగ్ జరిగిందంటే సంటి పాపాలను ఎత్తుకొని మేమందరం పోవాలి మీటింగ్కి. ఇంటికి వచ్చి మళ్ళీ అన్నం వండుకొని మళ్ళీ తినాలి. పొద్దున అనగా పోతే అసలు రాత్రి వరకు ఇదే పని. ఒక్కళ్ళం కూడా సభ్యులు కాకుండా లేవు. చివరికి మమ్మల్ని 6 సంవత్సరాలు బట్టి దూరం పెట్టినా కూడా, ప్రశ్నిస్తున్నా కూడా అంతవరకు సమాధానం లేదు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఏమో ఇంటికి వచ్చి ఓదార్చకపోగా పుస్తకాలలో రాయడం, నా వల్లే చనిపోయినవా అని ఇచ్చాడు మార్చులు ఎదురుగా.
శవం దగ్గర ఘటన జరిగింది అయ్యో అని ఉద్రేకపూరితంగానూ బాధతోటి ఏదైనా పదాలు వచ్చినాయి. ఆ పదాలు మొత్తాన్ని కూడా పట్టుకొని గుచ్చి పుస్తకాలలో రాస్తే ఏం కావాలి భవిష్యత్తు? నేను పబ్లిక్ రిలేషన్స్లో ఉండేటువంటి వృత్తిలో ఉన్నవాడిని. భవిష్యత్తులో నేను ఎట్లా బ్రతకాలి? నాది ఉమ్మడి కుటుంబం నుండి ఒంటరిగా చేసి చివరికి వీడు చావాల్సిందే అని ఇప్పటికే నిర్ధారణ చేస్తూ అట్లే చేస్తున్నారు. ఈ బాధ నేను ఎప్పుడు ఎక్కడితో చెప్పుకోవాలి? నాకంటే పెద్దవాడితో చెప్పుకోవాలి. ఎవరు నాకు పెద్దవాళ్ళు, ఎవరు నన్ను ఓదార్చేవాళ్ళు, ఎవరితో చెప్తామంటే దీన్ని ఎక్కడ వక్రీకరిస్తారు అనే భయంతో బతకాల్సి వస్తుంది. ఎవరి నిజాయితీ? నేను అయితే చెప్తున్నా 100% అండి. నేను తప్పులు చేశా, కానీ సర్దిద్దుకొని ఎదుగుదామనే ప్రయత్నంలో ఉన్నా. ఆ ప్రయత్నాన్ని కూడా దూరం చేసి పెట్టేటట్టు వద్దు, వీడంత దుర్మార్గులు కాదు, మేమంత మంచోళ్ళం, ఇవన్నీ అనవసరంగా. నేను ఇంకెక్కువ టైం లేకుండా అందరూ వివిధ సంఘాలలో పనిచేసేవాళ్ళు. మీకు అందరికీ ఎమోషనరీ ఇంకా వేరే అనుకోకుండా నేను ఒక్క ప్రశ్న వేసి చివరిగా ఒక్క ప్రశ్న వేద్దాం అనుకుంటున్నాను. మీ ఎదురుగా ఒక కార్మికుడు, ఒక పరిశ్రమలో పనిచేసే కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కార్మిక సంఘం నాయకుడిగా ఏ విధంగా స్పందిస్తారు? ఒక రైతు, వ్యవసాయం చేస్తున్న రైతు 30-40 సంవత్సరాలు చేశాడు. ఇంటికి వెళ్ళి పొలం దగ్గర కాదు, ఇంటి దగ్గర కాదు, ఎక్కడో దూరంగా పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. దాని మీద అక్కడ ఉన్నటువంటి రైతు కూలి సంఘంలో ఏ విధంగా స్పందిస్తాయి? విద్యార్థి ఇంటి దగ్గరకు వచ్చి ఆత్మహత్య చేసుకుంటాడు. స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థి, కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థి ఇంటికి వచ్చో లేకపోతే బయటకు వెళ్ళో ఆత్మహత్య చేసుకుంటాడు. హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థి బయటకు వెళ్ళి అప్పుడు విద్యార్థి సంఘం నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తారో ఆ ఇష్యూ మీద ఎవరితోటి ఫైట్ చేస్తారు? ముందొచ్చే ప్రకటన ఏమని ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి అని అంటే, నాకు తెలిసిందైతే ఆ విద్యా సంస్థను తప్పు పడతారు, ఆ రైతులుగా ప్రభుత్వాన్ని నిలదీస్తారు. కార్మికులు చనిపోతే ఖచ్చితంగా పరిశ్రమని, ఆ ఉన్నటువంటి కార్మిక శాఖని నిలదీస్తారు. మరి కుటుంబాన్ని ఎందుకు ఇక్కడ నిలదీస్తున్నారు? కుటుంబాన్ని ఎందుకు గుర్తుంది? 50 ఏళ్ళు శ్రమ చేసిండు ఆ మొత్తం యంత్రాంగం. అంటే నేను అనేది పార్టీ కూడా ఒక యంత్రాంగమేగా. అందులో పనిచేసిన, అందులో ఉన్నటువంటి శ్రమ మొత్తం ఎటుపోయింది? అందులో లేవా? అవి ఎందుకు మీరు ఆలోచించలేదు? నా మీదనే ఎందుకు వేస్తున్నారు? నా తల్లి మీద ఎందుకు వేస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం నాకు ఖచ్చితంగా కావాల్సిందే. అది వచ్చేదాకా ఇలా నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నాకు భవిష్యత్తులో కూడా మీ నుండి ఇదే సహకారం కావాలని, దీనికి వచ్చినటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఒకరం చావు బతుకులలో అనేక రాజ్యం చేత దాడులు ఎదురైనప్పుడు వాటి నుంచి రక్షణ పొందుతూ ఒకరిని ఒకరం బతికించుకున్నటువంటి, కాపాడుకున్నటువంటి ఘటనలు ఉన్నాయి. అట్లాంటి చరిత్ర కాంచి మొదలు పెడితే అనేక ఘట్టాలు ఉన్నాయి. వాటన్నిటినీ ఈ సందర్భంగా నేను వివరించడం, మీ అందరి దృష్టికి తీసుకురావడం సమయాభావం దృష్ట్యా సాధ్యం కాదు. వారి కుటుంబానికి లేదా పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలకు, నాయకత్వాన్ని అందరికీ ఈ విషయం తెలిసినటువంటిది అనేటువంటి చెప్పి ఆ వివరాల్లోకి వెళ్ళడం లేదు. ఇక కామ్రేడు చంద్రశేఖర్ అన్న పుస్తకం చనిపోయిన తర్వాత కొద్ది రోజులకే వేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి కామ్రేడ్ విమలక్కతోటి చర్చించాం. నేను అదే ఆలోచనతో ఉన్నాను, రాస్తా ఎమ్మటే మన కామ్రేడ్స్తో రాపియం అనేటువంటి కోరాలి. ఇప్పుడు 2 కామ్రేడ్స్ పాటలు పాడారు, వాళ్ళతో రాపించాను. అట్లాగే విమలక్క కోరిన వెంటనే నేను 2వ రోజే కామ్రేడ్ చంద్రశేఖర్ అన్న జీవిత చరిత్ర ఆర్టికల్స్గా రాసిచ్చాను. అది అక్క సెల్ ఫోన్లో పెట్టిన తర్వాత సెల్ ఫోన్ పోవడంతో ఆ ఆర్టికల్ మిస్ అయిపోయింది. తన దగ్గర లేదు, నా దగ్గర లేదు. ఆ తర్వాత మరొకటి రాయం అనేటువంటి చెప్పి కోరిన తర్వాత అది కష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దాని తర్వాత ఒకటి రాద్దాం అనుకుంటే ఆ తర్వాత 2 ఆర్టికల్స్ నేను రాసిచ్చినాం. ఈ బుక్లో వచ్చాయి, చదవనేటువంటి చెప్పి కామ్రేడ్స్ అందరినీ కోరుతున్నాను. ఇక కామ్రేడ్ చంద్రశేఖర్ అన్న
మరణానికి మూలం ఎక్కడున్నది, ఆ మూలాన్ని మనం కనుక్కొని ఆ మూలాన్ని పరిష్కరిస్తే ఇట్లాంటి వాటికి అవకాశం లేకుండా ఉంటుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. దానికి తాత్విక పునాది పార్టీ చీలికలో ఉన్నది. కామ్రేడ్ చంద్రశేఖర్ అన్న చీలిపోయినప్పుడు మాస్ లైన్ వైపు వెళ్ళాడు. మాస్ లైన్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు తను చెప్పిన విషయాలు ఫోన్లో వాళ్ళ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఒక సభ్యునితోటి తన ఆవేదన, తను పడుతున్నటువంటి బాధలు, పార్టీలో ఎట్లాంటి ఇబ్బందులకి గురి చేస్తున్నారు అనేటువంటి యొక్క విషయాలు వాళ్ళ రాష్ట్ర కమిటీ సభ్యునితోటి భాగం పంచుకున్నారు. అట్లాంటి విషయాలు ఉన్నాయాక మీ దృష్టికి వచ్చినాయో రాలేదో మాకు తెలియదు, కానీ తన మరణానికి పార్టీ కారణంగా ఉన్నది అనేటువంటి చెప్పి మేము 1-2 సందర్భాలలో అక్క దృష్టికి తీసుకెళ్ళాం, పరిశీలన చేసుకోమనేటువంటిది కోరాం. ఇప్పుడు వచ్చిన విషయాలు తక్కువ, చెప్పిన విషయాలు తక్కువ, ఇంకా ఇట్లాంటి పుస్తకాలు వేయాల్సినటువంటి చరిత్ర కొద్ది రోజులే పార్టీ చీలిపోయింది. కానీ అట్లాంటి ఇబ్బందులకి, కష్టాలకి, చిత్రహింసలకి గురైనటువంటి సందర్భాలు ఆ నాయకత్వం నుంచి ఎదురైనటువంటి ఒక విషయాలు ఉన్నాయి. వాటిని మేము బయటికి తీసుకురాదలుచుకోవాలి, అది సందర్భం కాదని చెప్పి వారి పార్టీకి విజ్ఞప్తి చేశాం. మా పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులైనటువంటి పార్టీ కేంద్ర కమిటీ నాయకులైనటువంటి కామ్రేడ్ వెమ్మలపల్లి వెంకటరామయ్య గారు ఆ రోజు మాట్లాడిన రోజే కామ్రేడ్ చంద్రశేఖర్ గారి మరణం మూలం ఎక్కడున్నదో ఆ పార్టీ విశ్లేషించుకోవాలి, దాన్ని పరిష్కరించుకోవాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ చెప్పినందుకు కామ్రేడు వెమ్మలపల్లి వెంకటరామయ్య గారి మీద ఎప్పుడు చేయనటువంటి, పార్టీలో ఎప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తిగత విషయాల కాంచి మొదలుపెడితే అనేక విషయాల్ని రాశారు, పేర్కొన్నారు, పెద్ద రాద్ధాంతం చేశారు ఆ నాయకత్వం. ఇప్పుడు ఇవాళ ఆ వాస్తవం ఏమిటో అనేది రికార్డు ద్వారా కుటుంబ సభ్యులు బయటికి తీసుకొచ్చారు. అది మీ అందరికీ అర్థమయ్యాది. అదే పార్టీ కనుక కలిసి ఉన్నట్టయితే కామ్రేడ్ చంద్రశేఖర్ అన్న చనిపోయే ముందు చెప్పాడు వాళ్ళ పార్టీ నాయకత్వానికి, అయా మార్క్స్ అల్లుడు చనిపోయాడు ఈ విప్లవోద్యమమే, ఆయన ఒక సిద్ధాంతకర్తే, అట్లనే నాకు కూడా ఆలోచన వస్తున్నది, నేను వీటిని భరించలేనిగా నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి మాకు చెప్పలే. వాళ్ళ పార్టీ అధినాయకులైనటువంటి వాడికే తెలియజేశారు. వాళ్ళ పార్టీ నాయకత్వానికి తెలియజేస్తే ఆ విషయాల్ని చర్చ చేయాలి, పరిశీలన చేయాలి, వాటిని పరిష్కరించేటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. అవి తీసుకోకపోగా కామ్రేడ్ చంద్రశేఖర్ అన్న మరణించేటువంటి విధంగా ఆయన మీద అనవసరమైనటువంటి, అసందర్భమైనటువంటి విమర్శలు పెట్టి ఇంకా మానసికమైనటువంటి ఇబ్బందికే గురి చేశారు. అందుకోసమే ఆయన ఎవరికి చెప్పుకోవాలి, అశోక్కి చెప్పుకోవాలన్నా, పుల్లయ్యకి చెప్పుకోవాలన్నా, ఎవరు అక్కడ చెప్పుకుంటేంది కావాల్సినటువంటి నాయకులు లేరు. ఒకే ఒక నాయకుని చెప్తే ఆయన పరిష్కరించలేనటువంటి స్థితి ఏర్పడ్డది. పలు సందర్భాలలో ఈ పరిస్థితి ఏర్పడ్డది అనే విషయం వాళ్ళకి తెలిసిన తగిన జాగ్రత్తల్ని తీసుకోవడంలో, సమస్యని పరిష్కరించడంలో విఫలమై తిరిగి వాళ్ళు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకత్వం మీద చనిపోయినటువంటి కొద్ది రోజులకే అసందర్భమైనటువంటి, సందర్భం లేనటువంటి విమర్శలు చేస్తూ, రాజకీయేతరైనటువంటి విమర్శలు చేస్తూ మా మీద చంద్రశేఖర్ అన్న మరణం సందర్భంగా విమర్శలు చేశారు. అది నా మీద చేశారు, వివి గారి మీద చేశారు. మా మీద చేస్తే మేము వాటిని పొలిటికల్గా, రాజకీయంగా తిప్పికొట్టగలం, నిజానిజాలు ఏంటో తెలుసుకోగలం.